This conference will now be recorded. హలో అండి, వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి యాక్టివ్ డైరెక్టరీ దాని ఇంటిగ్రేషన్ కోసం చూడాలండి. ఇక్కడ మీకు ఇప్పుడు ఏమవుతుందంటే, నేను వేరే అకౌంట్ వాడుతున్నాను చూడండి. ఇక్కడ మీరు చూసారనుకోండి, మాస్టర్ అకౌంట్ అని ఉంటుందండి. అంటే ఇది నా మేజర్ అకౌంట్ అన్నమాట. నిన్న చెప్పినట్టు ఆర్గనైజేషన్ లో ఇది మాస్టర్ అకౌంట్ యాక్చువల్ గా. మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది మాస్టర్ అకౌంట్. ఓకే, నేను ఏంటంటే మనం గోపి అకౌంట్ యాజ్ వెల్ యాజ్ దామోదర్ అకౌంట్ కూడా యాడ్ చేస్తున్నాము. నా ఈ రోజు ఏం చేస్తామంటే, మన మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడు ఇమాజిన్ ఇక్కడ మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఈ అకౌంట్స్ మనం ఎలా మేనేజ్ చేయాలి? నార్మల్ గా అయితే మనం ఏం చేసాము, లాస్ట్ టైం నేను మీకు ఐఏఎం చెప్పేటప్పుడు రోల్ స్విచ్చింగ్ వాడాను. ఓకే, రోల్ స్విచ్చింగ్ వాడి చేశాను. బట్ ఇన్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ రోల్ స్విచ్చింగ్ వాడినా కూడా చాలా కంపెనీస్ వచ్చి మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ వాడతాయండి. ఆ యాక్టివ్ డైరెక్టరీ ఏంటంటే, మీరు రోజు మీ ఆఫీస్ లో ఐడి అండ్ పాస్వర్డ్ లాగిన్ చేస్తారు కదా సిస్టమ్ లో, అదే అన్నమాట. ఒకవేళ మీరు ఎలా కనుక్కోవచ్చు నిజంగా మీకు యాక్టివ్ డైరెక్టరీలో భాగమా కాదా అని? మీరు సింపుల్ గా వచ్చి ఇక్కడికి వచ్చి sysdm.cpl అని టైప్ చేశారు అనుకోండి, మీ డొమైన్ ఇలా కనిపిస్తుంది అనమాట. mavericktrainings.com అని డొమైన్ కనిపిస్తుంది. తర్వాత మీ సిస్టమ్ పేరు వచ్చి సిస్టమ్ పేరు మరియు డొమైన్ పేరు రెండు కలిపి ఉంటుంది అనమాట. అంటే మీరు మీ ల్యాప్టాప్ లో కూడా టైప్ చేయొచ్చు యాక్చువల్ గా. చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట సిస్టమ్ ప్రాపర్టీస్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు రోజు మీ ఆఫీస్ లో లాగిన్ చేసి ఐడి పాస్వర్డే వాడి ఏడబ్ల్యూఎస్ కూడా ఎలా మేనేజ్ చేయాలా, దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక యాక్టివ్ డైరెక్టరీ బిల్డ్ చేయాలి. నేనేం చేశానంటే బిల్డ్ చేశానండి. ఇక్కడ నేనేం చేశానంటే, ఇక్కడికి వచ్చి మీకు డైరెక్టరీ సర్వీస్కి వచ్చాను అనుకోండి. మీకు ఇక్కడ మీరు చూసారనుకోండి, శ్రీ ట్రైనింగ్స్.com అని ఎలా క్రియేట్ చేయాలి, సెటప్ యాక్టివ్ డైరెక్టరీ అని. సో ఎక్కడ క్రియేట్ చేయాలండి? ఇది మీరు మాస్టర్ అకౌంట్ లో చేయాలి. ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ ఏడి అని చెప్పి, నెక్స్ట్ వచ్చి స్టాండర్డ్ ఎడిషన్ అంటాను, ఏదో ఒక డొమైన్ పేరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, AWSB24.com అని కూడా ఇచ్చి కష్టం ఇచ్చుకోండి. దీనికి వెబ్సైట్ కి సంబంధం లేదండి. ఇక్కడికి వచ్చి యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏంది రెండు రెండు సబ్నెట్ సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడికి వచ్చి రెండు సబ్నెట్ సెలెక్ట్ చేస్తాను. పబ్లిక్ సబ్నెట్ 1, ఎందుకంటే ప్రైవేట్ సబ్నెట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని వచ్చి బేసిక్ గా క్రియేట్ యాక్టివ్ డైరెక్టరీ అంటే మీకు డైరెక్టరీ క్రియేట్ అవుతుందండి. క్రియేట్ అయిపోయి మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, నా ఇప్పుడు మనం ఏం చేయాలా, దీంట్లోకి ఈ డైరెక్టరీలోకి వచ్చి కొంతమంది యూజర్స్ క్రియేట్ చేయాలండి. అయితే అన్ఫార్చునేట్ గా ఏమవుతుందంటే, మనకి ఇక్కడ నుంచి మీరు ఏమీ చేయలేరు అనమాట. మీరు ఏంటంటే ఒక ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాని లోపల నుంచి యాక్టివ్ డైరెక్టరీని యాక్సెస్ చేయాలా. ఎలా యాక్సెస్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి నాకు ఒక EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళి నేను ఒక మిషన్ డిప్లాయ్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి రన్ ఇన్స్టెన్సెస్ అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మనకి 2016 విండోస్ తీసుకుంటాను. T2 లార్జ్ తీసుకుంటాను తొందరగా డిప్లాయ్ అవ్వడానికి. సో ఆ తర్వాత ఏం చేస్తానంటే, ఎక్కడైతే ఏడీ ఉందో అక్కడే డిప్లాయ్, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కనెక్టివిటీ ఉండాలి మీకు. సబ్నెట్ 1 సెలెక్ట్ చేసుకుంటాను. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ అని చెప్పి విన్ సర్వర్ అంటాను. విన్ సర్వర్ అని చెప్పి కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ ఇది ఇస్తాను. సో రివ్యూ అండ్ లాంచ్ అంటాను. లెట్ ఇట్ లాంచ్. సో మీకు ఇది లాంచ్ కావడానికి సమ్వేర్ లైక్ ఒక 4 minutes పడుతుందండి. లెట్ ఇట్ కమ్. మీన్ వైల్ ఏం చేస్తామంటే, మనం మిస్ చేసేది చూసారా, స్టోరేజ్ కింద FSX అని ఒకటి తర్వాత చెప్తానని చెప్పాను, అది ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఇది చెప్పడానికి కూడా మీకు యాక్టివ్ డైరెక్టరీ ఉండాలి దానికోసం. సో ఇక్కడ కూడా ఇది కూడా క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్ అనండి. ఓకే, లాస్ట్ మనం EFS చేసినప్పుడు ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ వచ్చి మనం లైనక్స్ కోసం వాడుకోవాలండి, విండోస్ కోసం కాదు. వేరే FSX కి వచ్చినప్పుడు మీరు విండోస్ కి వాడచ్చు. FSX లో లస్టర్ అంటే లైనక్స్ క్లస్టర్ అన్నమాట. సో మనకు విండోస్ సెలెక్ట్ చేద్దాము. విండోస్ మీకు ముఖ్యం కాబట్టి సెలెక్ట్ చేసి నెక్స్ట్ అంటాను. ఇక్కడికి వచ్చి మనం నేమ్ ఏమి ఇద్దాం, అజ్యూర్ AWS B24 FSX అంటాను. ఓకే, కిందకి వచ్చి సింగిల్ ఏజీ అంటాను, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మల్టీ ఏజీ మనకి ఏం అవసరం లేదు అక్కడేమి. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇంతకుముందు ప్రాబ్లం వచ్చేదంటే, మీకు మినిమం 300 GB క్రియేట్ చేయాల్సి వచ్చేదండి. ఇప్పుడు తగ్గించారు యాక్చువల్గా. సో 32 GB ఇస్ ఫైన్. సో కిందకి వచ్చి VPC సెలెక్ట్ చేయండి, విచ్ ఈస్ మోర్ AWS VPC. సో ఇది ఇస్తాను.
చూడండి ఇప్పుడు AWS మేనేజ్ మైక్రోసాఫ్ట్ యాక్టివ్ మీకు సెల్ఫ్ కూడా ఇవ్వచ్చు అనమాట, కావాల్సి వస్తే దానికి IP అడ్రస్ అంతా ఇవ్వాలి. బట్ మనది ఇక్కడ మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసాం, ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి చూడండి sritrainings.com సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి బ్యాకప్ అండ్ మెయింటెనెన్స్ ఇవేం అవసరం లేదు, నేను బ్యాకప్ డిజేబుల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మీరు చూస్తే 32 GB తో డిప్లాయ్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఫైల్ సిస్టమ్ అంటారండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట క్రియేట్ కావడానికి, అందుకోసం సో లెట్ ఇట్ కమ్, అందుకని ఇప్పుడే క్రియేట్ చేశాను. సరే మన ఇన్స్టెన్స్ కొద్దాం, మన ఇన్స్టెన్స్ లాంచ్ అయిందో లేదో ఇక్కడికి వచ్చి కనెక్ట్ అని చెప్పి గెట్ పాస్వర్డ్ అని చెప్పి చూస్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను, C డ్రైవ్కి వచ్చి పాస్వర్డ్ డీక్రిప్ట్ చేస్తాను. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలండి. ఫస్ట్ లోకల్ హోస్ట్ గా లాగిన్ అయ్యి దాంట్లో నేను తీసుకెళ్లి అడ్మిన్ డొమైన్ లో యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం పాస్వర్డ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఓకే. దీన్ని బేసిక్ మనం ఏమంటామంటే స్టాండ్ అలోన్ సర్వర్ అంటామండి. స్టాండ్ అలోన్ సర్వర్ ఎందుకు అంటామంటే బేసిక్ గా దీన్ని మనం యాక్టివ్ డైరెక్టరీ ఇంకా యాడ్ చేయలేదు అనమాట, సింపుల్ గా అలాగ ఉంది యాక్చువల్ గా. దీని ఏ డొమైన్, సో నేను వెరిఫై చేశాను అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎలాగా రైట్ క్లిక్ చేసి రన్ కి వచ్చి ఇక్కడికి వచ్చి sysdm.cpl అన్నాను అనుకోండి. మీరు గమనించినట్లయితే చూడండి, సో వర్క్ గ్రూప్ అని చూడండి, ఎందుకంటే ఇంకా డొమైన్ లో యాడ్ చేయాలి. అదే మీరు డొమైన్ లో యాడ్ చేస్తే ఎలా ఉంటుంది మీకు, ఇక్కడికి వచ్చి మీకు ఇలా రావాలన్నమాట, ఇలా రావాలి మీ డొమైన్ పేరు, తర్వాత మీ కంప్యూటర్ నేమ్ చూడండి. ఇది వచ్చి పాత్ వచ్చి మీకు జస్ట్ పేరు మాత్రం ఉంది, డొమైన్ లో యాడ్ చేసినాక ఇలా ఇక sritrainings.com అని వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, డైరెక్ట్ గా ఇక్కడ ఇవ్వడం కుదరదండి. నేను ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఓకే ఓకే sritrainings.com అని అనుకోండి, మీకు యాక్చువల్గా ఇలా వస్తుంది అనమాట. దానికి తెలియట్లే ఎక్కడుందో sritrainings.com అని. మరి ఎలాగా, ఎలా చేయాలంటే ఇదంతా కూడా విండోస్ అడ్మినిస్ట్రేషన్ అండి, దీనికి AWS కి ఏమి సంబంధం లేదు యాక్చువల్గా. సరే నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నెట్వర్క్ కనెక్షన్స్కి వెళ్తాను. మీ IP అడ్రస్ ఇక్కడ ఉంటుంది కదా, ప్రాపర్టీస్కి వచ్చి IPv4 తీసుకొని ఓకే. సో నేనేం చేస్తానంటే అడ్వాన్స్కి వచ్చి ఇక్కడ DNS అని ఉంటుందండి. ఈ DNS దగ్గర ఏం చేస్తానంటే మీరు బ్యాక్కి వెళ్తే మీ యాక్టివ్ డైరెక్టరీ ఏది, ఈ డైరెక్టరీ సర్వీస్ యొక్క DNS సర్వర్స్ ఇక్కడ ఉంటాయండి. ఇది రెండు కాపీ చేస్తాను. ఓకే ఓకే రైట్, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, sysdm.cpl అని చెప్పి మీకు చేంజ్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి sritrainings.com అని సో ఫర్ రైట్ నౌ ఇలా కూడా చేయొచ్చండి. కమాండ్ లైన్కి వచ్చి నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్ అని టైప్ చేశారు అనుకోండి, ఈ సిస్టమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అయితే ముఖ్యమైనది వచ్చి ఇక్కడ చూడండి, యూజర్ డొమైన్ వచ్చి ఆ సర్వర్ పేరే ఉందన్నమాట, ఎక్కడ కూడా sritrainings అని కనిపించదు అనమాట. పైకి కూడా వెళ్ళారు అనుకోండి, అన్నిటికంటే క్లయింట్ నేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ లాగ్ ఆన్ సర్వర్ అని ఏముంది కనిపిస్తుందో చూడండి, లాగ్ ఆన్ సర్వర్ వచ్చి మీకు అదే ఆ సర్వరే ఉందన్నమాట, దానికి తనగానే చేస్తుంది తప్పితే ఇంకేం లేదు యాక్చువల్ గా. మనం దీన్ని డొమైన్ లోకి యాడ్ చేసినాక ఏమవుద్దో చూద్దాం యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి నేను sritrainings.com అంటే అది ID పాస్వర్డ్ అడగలను. యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ అండి, గుర్తుపెట్టుకుని అడ్మినిస్ట్రేటర్ ఇస్తారు, అడ్మిన్. నాకు మనం డైరెక్టరీ సెట్ చేసేటప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. సో ఇప్పుడు ఏమవ్వాలి మీకు, వెల్కమ్ టు ద sritrainings.com అని రావాలి, సార్ వచ్చింది. క్లిక్ ఆన్ ఓకే, ఒకసారి రీబూట్ చేయాలి మీరు. అంటే ఏం చేసాం ఇప్పుడు,
మన దగ్గర ఒక విండోస్ సర్వర్ ఉందన్నమాట. ఆ విండోస్ సర్వర్ నేను యాడ్ చేసి యాక్చువల్‌గా కొన్ని ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేయాలి మర్చిపోయాను. ఇట్స్ ఓకే. మనం లాగిన్ చేసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేద్దాం. సో, డొమైన్‌లో ఇన్‌స్టాల్ చేశానండి. అంటే యాడ్ చేశాను దాన్ని. యాడ్ చేసి రీబూట్ చేశాను. సో, సర్వర్ అప్ అయినాక ఏం చేస్తానంటే ఇప్పుడు ఆ డొమైన్‌లోకి లాగిన్ చేస్తానన్నమాట ఇప్పుడు నేను. ఓకే. ఎలాగో చూద్దాం. EFSX ఎలా ఉంది? రిఫ్రెష్ చేస్తే స్టిల్ క్రియేటింగ్. ఓకే. మళ్ళీ ఇది కాపీ చేసి నేను కావాలనుకుంటే ఈసారి ఏం చేస్తాను చూడండి. ఈసారి మారుస్తే ఈసారి లోకల్ హోస్ట్ కాదనమాట. ఇక్కడికి వచ్చి నేను శ్రీ ట్రైనింగ్స్ అండ్ అడ్మిన్ అంటాను చూడండి. ఓకే, శ్రీ ట్రైనింగ్స్ అడ్మిన్ అనేసి ఇప్పుడు ఆ ఆ డొమైన్ పాస్వర్డ్ ఇస్తాను. చూడండి ఏముంటుంది, పేరు ఏంటి ఇప్పుడు చూసారా, పేరు .sreetrainings.com వచ్చిందా, ఎస్ అన్నాను అనుకోండి, మీరు లాగిన్ అయిపోతారు. సో దీని పరిస్థితి ఏందో చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ sysdm.cpl అన్నాను అనుకోండి, మీరు చూస్తే ఏమొస్తుంది చూడండి. ఇంతకుముందు వర్క్ గ్రూప్ అని ఉండేది బేసిక్గా, ఇప్పుడు శ్రీ ట్రైనింగ్స్ లో యాడ్ అయిపోయింది అనమాట. అలాగే నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇది ఓపెన్ చేసి బేసిక్ గా ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి మళ్ళీ ఒకసారి సెట్ అని టైప్ చేద్దామండి. సెట్ అని టైప్ చేసినప్పుడు పరిస్థితి ఏందో చూద్దాం. 1 minute. guys. ఓకే, నేను ఇక్కడికి వచ్చి సెట్ అని టైప్ చేశాను అనుకోండి. సో పైకి వెళ్ళాను అనుకోండి, ఇంతకు ముందు లాగ్ ఆన్ సర్వర్ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి లాగ్ ఆన్ సర్వర్ ఏమొచ్చింది, విండోస్ FJU ఏదో వచ్చింది. అంటే ఇదేంటంటే బేసిక్ గా ఇది వచ్చి మీకు వేరే డొమైన్ అనమాట. ఇందాక మనం ఐపీ అడ్రస్ ఇచ్చాం కదా, ఆ డొమైన్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇది డొమైన్ లో ఉంది. ఓకే, గుడ్. అయితే మీరు యాక్టివ్ డైరెక్టరీని డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేరండి. మనం ఏం చేయాలంటే కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, సర్వర్ మేనేజర్కి వస్తాను. సర్వర్ మేనేజర్కి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి యాడ్ అండ్ రిమూవ్ రోల్స్ అందాం. దాంట్లో మీకు కావాల్సిన రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అని కొన్ని ఉంటాయన్నమాట, అది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చి మీకు మామూలుగా అంటే ఇక్కడ చూడండి, యాక్టివేటెడ్ డొమైన్ సర్వీస్ ఇక్కడ ఉందన్నమాట. ఇది కూడా చేయొచ్చు మీరు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కేర్ఫుల్ గా అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ చూస్తున్న డైరెక్టరీ సర్వీసెస్ ఏంటంటే AWS సర్వర్ రెండు సర్వర్స్ ఇన్స్టాల్ చేసి రెండు సర్వర్స్ ఇన్స్టాల్ చేసి వాళ్ళే మొత్తం యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్ చేస్తున్నారు. అలా కాకుండా మీరు కావాలంటే మీరు కూడా ఇది సెలెక్ట్ చేశారు అనుకోండి, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ అని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అది వచ్చి AWS మేనేజ్ చేస్తుంది, ఇది వచ్చి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా స్క్రీన్ ఉందనుకోండి, ఇక్కడికి వస్తే నా మెయిన్ సిస్టమ్ లో నేను DSA.MSc అని టైప్ చేసి నాకు యాక్టివ్ డైరెక్టరీ ఓపెన్ అవుతుంది చూడండి. చూసారా, mavericktrainings.com అని. అంటే ఈ సర్వర్లో నేను AD ఇన్స్టాల్ చేసి పెట్టానండి. ఓకే, ఇలా చేసుకోవచ్చు బేసిక్ గా. ఇలా కూడా నేను యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, బట్ ఎనీవే నెక్స్ట్ ఫీచర్స్ కి రండి. ఫీచర్స్ కి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ రిమోట్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ లో రోల్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ లో ఇది ఇవ్వండి. ADDS అంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అండ్ AD లైట్ వెయిట్ డైరెక్టరీ సర్వీస్ LDS టూల్స్ అని ఉంటుంది. సెలెక్ట్ చేసి నెక్స్ట్ వచ్చి ఇన్స్టాల్ చేయండి.
ఇది ఇన్స్టాల్ చేసినాక అప్పుడు మనం యాక్టివ్ డైరెక్టరీ ఓపెన్ చేయొచ్చండి. దాని లోపల మనం ఏం చేద్దామంటే మనం కొన్ని యూజర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే. లెట్స్ సీ. హోల్డ్ ఆన్. ఇప్పుడు మీరు ఫ్రెష్ గా క్రియేట్ చేసిన డైరెక్టరీ సర్వీసెస్ ఆల్రెడీ ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూపిస్తున్న మీరు రన్ చేస్తున్న యాక్టివ్ డైరెక్టరీ బోత్ ఆర్ డిఫరెంట్ కదండి. యూ కెనాట్ అవును. కనెక్ట్. ఇది వేరే, ఇది వచ్చి ఏడబ్ల్యూఎస్ మన కోసం మనం క్రియేట్ చేసింది. ఓకేనా. సో దీని ఇక్కడ నుంచి మేనేజ్ చేయలేం, అందుకే నేను ఈ విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను. ఇది వచ్చి టూల్స్ మాత్రమే, ఈ టూల్స్ ద్వారా దానికి కనెక్ట్ అవుతాం అనమాట యాక్చువల్ గా. అందుకే నేను ఏం చేశాను, సో ఈ సర్వర్ తీసుకెళ్లి డొమైన్ లో యాడ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ dsa.msc అని టైప్ చేస్తే ఈ టూల్స్ ఇచ్చిన తర్వాత నాకేందంటే ఈ యాక్టివ్ డైరెక్టరీ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే అది డొమైన్ లో ఉంది కదా, అడ్మిన్ గా లాగిన్ చేస్తున్నాను కదా, అందుకని అనమాట. అక్కడ మన యూజర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అది చూపిస్తాను చూడండి. ఇక్కడ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ dsa.msc అన్నాను అనుకోండి. ఓకే, మీరు చూసారా ctrainings.com అని వచ్చింది. దాని కింద ఫోల్డర్ స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేయలేరు అనమాట, మీరు ఇక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏడబ్ల్యూఎస్ క్రియేట్ చేసి ఇచ్చింది అనుకోండి మీకు యాక్టివ్ డైరెక్టరీ, మీకు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందన్నమాట. దాని లోపల మీరు ఇక్కడ పోయి క్రియేట్ చేసుకోవాలా. అదే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, నేను ఇక్కడికి వచ్చి నేను ఇన్స్టాల్ చేసి చూసారనుకోండి, అది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. వచ్చి చూసారా లెఫ్ట్ సైడ్ చూడండి. సో ఈ మ్యావరిక్ ట్రైనింగ్స్ అనేది నేను సర్వర్ క్రియేట్ చేసి నా అంతటి నేను ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. ఏది నా గ్రీన్ సర్వర్ ఉంది కదా, ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాను, మీకు షేర్ చేస్తుంటా స్క్రీన్, ఆ సర్వర్ ఇన్స్టాల్ చేసింది అనమాట. యాక్చువల్ గా మీరు మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసిన యాక్టివ్ డైరెక్టరీ ఇలా ఉంటుంది. అలా కాకుండా ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాల్ చేసి మీకు ఇచ్చింది మీకు ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్న అడ్మిన్ యూజర్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ యూజర్ కి వస్తాను. హర్ష, అంటే లాస్ట్ టైం మనం ఒకసారి క్రియేట్ చేసాం కదా ఫస్ట్ క్లాస్ లో, అట్లా మీరు క్రియేట్ చేశారా? అది నాకు ఎప్పుడు క్రియేట్ చేసామండి? అంటే ఫస్ట్ లో ఒకసారి చెప్పారు యాక్టివ్ డైరెక్టరీ, మీకు గుర్తుందా? మేబీ అట్లా క్రియేట్ నేను నేను మాన్యువల్ గా చేశాను కదా అప్పుడు, అదే ఇట్లా చేస్తాను. అట్లా చేస్తే ఇలా వస్తుంది అనమాట మ్యావరిక్ ట్రైనింగ్స్ అని. వేరేస్ మీరు మైక్రోసాఫ్ట్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మీకు స్ట్రక్చర్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇద్దరు యూజర్స్ ని క్రియేట్ చేస్తానండి. ఓకే, ఇద్దరు యూజర్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఫినిష్ అంటాను. కృష్ణ, రమేష్ అంటాను. సో మనకి ఇద్దరు యూజర్లు ఉన్నారండి, కృష్ణ అండ్ రమేష్ ఇద్దరు యూజర్లు ఉన్నారు అనమాట. వీళ్ళిద్దరు అడ్మిన్స్ అనుకోండి. వీళ్ళిద్దరు మేనేజ్ చేయాలి, ఏది మనకి మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేయాలి, అది ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓకే, సరే అలా పెడదాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే యాక్చువల్ గా మనం దీని పేరేంటి, ఇక్కడ ఆర్గనైజేషన్స్ లో మీకు ఇవన్నీ ఉన్నాయి కదా చూస్తే, ఇప్పుడు ఇక్కడ గోపీచంద్ అకౌంట్ ఉంది, దామోదర్ అకౌంట్ ఉంది. సో నాకేం కావాలంటే ఈ యూజర్స్ మేనేజ్ చేయాలండి, వాటిని ఈ యూజర్స్ మేనేజ్ చేయాలా. సో అంటే ఏంటి, వాళ్ళ ఐడి పాస్వర్డ్, ఈ యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న ఐడి పాస్వర్డ్ వాడుకొని మనకి ఇక్కడ కనిపించే అకౌంట్లు మేనేజ్ చేయాలా, అది ఎక్స్పెక్టేషన్ అనమాట. సో దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు కిందకు వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ సింగిల్ సైన్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, మీకు సింగిల్ సైన్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తాను అనమాట. ఓకే, ఈ సింగిల్ సైన్ ఆన్ లో మీకు మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయండి. ఇప్పుడు దాకా మనం చేసిన శ్రీకేటిస్, గోపీచంద్, మాస్టర్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, నౌ నేనేం చేయాలంటే మన యాక్టివ్ డైరెక్టరీ ఏది మనం క్రియేట్ చేసిన ఈ డైరెక్టరీ సర్వీస్ ని తీసుకొచ్చి ఎస్ఎస్ఓకి ఇంటిగ్రేట్ చేయాలి. దానికోసం చూజ్ యువర్ ఐడెంటిటీ సోర్స్ అని చెప్పి రైట్ నో వచ్చి ఎస్ఎస్ఓ ఏడబ్ల్యూఎస్ ఉందన్నమాట, చేంజ్ అని చెప్పి నేను యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పి తీసుకొచ్చి ctrainings.com అని చూడండి, దాన్ని రివ్యూ అని చెప్పి కన్ఫర్మ్ అంటాను. అంటే ఏం చేశాను, మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ని తీసుకొచ్చి నేను డైరెక్టరీ సర్వీస్ కి ఇంటిగ్రేట్ చేశానండి.
ఎందుకు చేశాను, ఒక్కసారి ఇంటిగ్రేట్ చేసినాక ఆ యూజర్స్ అందరూ ఇక్కడ కనిపిస్తారనమాట దానికోసం. ఓకే, డన్. మీకు ఇంటిగ్రేట్ అయిపోయింది. ఓకే, బానే ఉంది. ఓకే, సి రైట్ నౌ AWS ఇంటిగ్రేట్ అయిపోయింది, వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేస్తానంటే అకౌంట్స్కి వస్తాను. అకౌంట్స్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎన్ని ఉంటాయి అనమాట, ఏమేమి అకౌంట్స్ మొత్తం కనిపిస్తుంటాయి మీకు. సరే, నాకేం కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అకౌంట్ వచ్చి ఈ అకౌంట్ మేనేజ్ చేయాలి. ఈ అకౌంట్ తర్వాత వచ్చి ఇంకో యూజర్ ఎవరు రమేష్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్ మేనేజ్ చేయాలి అనుకుందాం. అది ఎక్స్పెక్టేషన్ అనమాట. సో అయితే మేనేజ్ చేయాలంటే ఏం పర్మిషన్స్ ఇవ్వాలి, అది కూడా ఉంది కదా. దానికోసం మనం ఏం చేస్తామంటే పర్మిషన్ సెట్స్కి వస్తామండి. పర్మిషన్ సెట్స్కి వచ్చి మీరు ఇక్కడ పర్మిషన్ సెట్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ పర్మిషన్ సెట్ అని చెప్పి, ఓకే, క్రియేట్ ఏ కస్టమ్ పర్మిషన్ సెట్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS B24 EC2 అడ్మిన్ అంటాను. అడ్మిన్ అని చెప్పి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ అటాచ్ AWS మేనేజ్మెంట్ పాలసీస్ అని చెప్పి EC2 ఫుల్ యాక్సెస్ అంటే మీకు కావాలంటే మల్టిపుల్ పాలసీస్, కస్టమ్ పాలసీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్, బట్ దట్ ఈస్ నాట్ ఇక్కడ క్లాస్ అది కాదు కదా. సో క్రియేట్ అంటాను. సో మీకు ఒక పర్మిషన్ సెట్ క్రియేట్ అయింది, ఏంటది, AWS B24 EC2 అడ్మిన్ అని. ఓకే, సో లెట్ మీ సీ అన్ని డిలీట్ చేద్దాం, పాతవి ఉన్నాయి. సో ఇంకోటి క్రియేట్ చేద్దాం, AWS B24 అని చెప్పి S3కి యాక్సెస్ ఇద్దాం యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ క్రియేట్ ఏ పర్మిషన్ సెట్ అని చెప్పి AWS B24 ఓకే S3 అడ్మిన్ అంట. ఓకే, సో కిందకు వచ్చి అటాచ్ మేనేజ్ పాలసీస్, కిందకు వచ్చి S3 ఫుల్ యాక్సెస్ అని సెలెక్ట్ చేసి క్రియేట్ అంట. డన్. ఓకే, డన్. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకో క్రియేట్ ఏ పర్మిషన్ సెట్ అని చెప్పి నేను క్రియేట్ పర్మిషన్స్ ఇక్కడికి వచ్చి సో ఆల్ అడ్మిన్ అని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి అటాచ్ పాలసీస్ అని వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ వచ్చి క్రియేట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఇక్కడ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే, సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను, శ్రీ K8S ఆ తర్వాత గోపీచంద్ అని 2 అకౌంట్లు క్రియేట్ చేశానండి. క్రియేట్ చేసి అసైన్ యూజర్స్ అంటాను. ఇక్కడ యూజర్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, కృష్ణ ఇద్దాం. సో కృష్ణకి 2 అకౌంట్లకి యాక్సెస్ ఇస్తాను. నెక్స్ట్ పర్మిషన్ సెట్స్ అని నేను ఏమి ఇస్తాను, EC2 అడ్మిన్ ఇస్తానండి. ఫినిష్ అంటాను. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ దామోదర్ అకౌంట్ అండ్ శ్రీ యూట్యూబ్ అకౌంట్ లేకపోతే ఈ రోహన్ దీరా అకౌంట్, ఈ 2 సెలెక్ట్ చేసి అసైన్ యూజర్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి రమేష్ ఉన్నాడు కదా, రమేష్ అని చెప్పి సెర్చ్ అని చెప్పి రమేష్ అకౌంట్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ పర్మిషన్ సెట్స్ S3 అడ్మిన్ అంటాను. ఇలా ఇచ్చాను. సో కాబట్టి మీరు చూసారంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. రాజేష్ అండ్ రమేష్ అండ్ కృష్ణ ఉన్నారు. ఒక్కొక్కరికి 2 అకౌంట్ పర్మిషన్స్ ఇచ్చాను అనమాట. ఓకే, సరే, ఓకే, బానే ఉంది. ఇప్పుడు నేను ఎలా రీచ్ అవ్వాలా, ఎలా లాగిన్ అవ్వాలా? సో దానికోసం మనం ఏం చేస్తానంటే ఇక్కడ నేను డాష్ బోర్డ్కి వెళ్ళాను అనుకోండి, కింద మీకు ఇలా ఉంటుంది అనమాట. మీకు కావాలంటే కస్టమైజ్ చేయొచ్చు పోర్టల్ని. నేనేమంటాను, కస్టమైజ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి AWS B24 అని ఇస్తాను. ఇచ్చి సేవ్ అంటాను. అంటే మీ కంపెనీ పేరు ఏదో ఇచ్చుకోవచ్చండి, ఇబ్బంది లేదు. సో దీన్ని మనం ఏం చేస్తామంటే షేర్ చేస్తాం అందరికి. సో మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఇది సింగిల్ సైన్ ఆన్. సో మీ అడ్మిన్స్ లాగిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దీనికి లాగిన్ అవుతారు. కాపీ చేసి సో ఇట్లా ఓపెన్ చేస్తాను. మీకు ఇలా వస్తుంది అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ వచ్చి నేను కృష్ణ కదా, కృష్ణ అనిచ్చి కృష్ణ అనిచ్చి
లాగిన్ చేస్తే మీకు ఏమొస్తుంది? సో మీరు చూడండి AWS అకౌంట్స్ అని చెప్పి 2 కనిపిస్తుంది యాక్చువల్గా, అవునా? సో నేనేం చేస్తాను, ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే నాకేం కనిపిస్తుంది మీరు చూడండి, 2 గోపీచంద్ ఇట్లా కనిపిస్తుంది, అసలు శ్రీహర్ష అని కనిపిస్తుంది. సో ఇది 2 క్లిక్ చేస్తే కింద కూడా నాకు ఏదైతే ఇచ్చామో అది కనిపిస్తుంది అనమాట, ఏ పర్మిషన్ సెట్. నేను ఇప్పుడు గోపిది మేనేజ్మెంట్ కన్సోల్ అని క్లిక్ చేశాను అనుకోండి, మీకు సపరేట్ గా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు చూసారంటే నేను ఎవరి అకౌంట్ లో ఉన్నానో, మీకు గోపి అకౌంట్ లో ఉన్నాను యాక్చువల్ గా. నాకు నిజంగా అడ్మిన్ రైట్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం ఎలాగా? వెరీ సింపుల్. నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూమ్ కాకపోతే లెట్స్ డూ వన్ థింగ్, నేను వచ్చి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కీ పేర్స్కి వస్తాను. కీ పేర్స్కి వచ్చి సో నేను ఏం చేస్తాను, కావాలని క్రియేట్ ఏ కీ పేర్ అని చెప్పి ఓకే ఏదో ఒకటి ఇచ్చి క్రియేట్ అన్నాను అనుకోండి, నాకు అడ్మిన్ యాక్సెస్ ఉంటాయి కదా, నేను చేయగలను. చూసారా, క్రియేట్ అయింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు. సో సో నేను మళ్ళీ కాల్ డిలీట్ చేయొచ్చా? ఇక్కడికి వచ్చి డిలీట్ చేశాను అనుకోండి, డిలీట్ అయిపోయింది. దట్ మీన్స్ ఎస్, నాకు యాక్సెస్ ఉంది, నాకు అడ్మిన్ లెవెల్లో యాక్సెస్ ఉంది. ఓకే, సో అలాగే నేను ఏం చేయొచ్చు, ఇది క్లోజ్ చేసేసి నేను కావాలనుకుంటే ఓకే శ్రీ KATS అకౌంట్ ఉంది అనుకోండి, ఇక్కడికి మేనేజ్మెంట్ కన్సోల్ అంటే శ్రీ KATSకి వెళ్తుంది అనమాట. సో నార్త్ వర్జిన్ ఇక్కడికి వెళ్ళామనుకోండి, మీరు చూస్తే లోపలికి వచ్చామనుకోండి, మీరు గమనించినట్లయితే ఏమిటో ఒక సర్వర్ ఏమో ఉండాలి యాక్చువల్గా, లేకపోతే యా. సో మీరు చూస్తే ఇందాక నేను క్యూబర్నెటిస్ ఒక టెస్ట్ క్లస్టర్ వర్క్ చేస్తూ ఉన్నాను, అది డిలీట్ చేశాను కాబట్టి ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్, అలాగే నా మేనేజ్మెంట్ ఈ విధంగా. సో మీరు చూసినట్లయితే నా సేమ్ ఐడి అండ్ పాస్వర్డ్ అండి, నేను ఆఫీస్ లో వాడే యాక్టివ్ డైరెక్టరీ అండ్ పాస్వర్డే వాడుతున్నాను యాక్చువల్గా, యాక్టివ్ డైరెక్టరీ యూజ్ ఇన్ పాస్వర్డ్ వాడుతున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా మీకు, మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి. సో యూజింగ్ ఒకే ఐడి, అంటే సపరేట్ గా మీకు IAM కి నేను ఇవ్వాల్సిన పని లేదండి, ఇంకా నేను IAM పాస్వర్డ్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు యాక్చువల్ గా. సింపుల్ గా ఒకటే వాడుకొని ఆటోమేటిక్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఏమైనా అర్థం కాలేదా? మనం ఇంకో యూజర్ కూడా లాగిన్ చేద్దాం. సో నేను ఏం చేస్తుంది, క్లోజ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, సైన్ అవుట్ అంటాను. సైన్ అవుట్ అని మనం ఏం చేద్దాం, రమేష్ అని ఇద్దాం. సార్ వన్ డౌట్. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా యాక్టివ్ డైరెక్టరీ ఇక్కడ క్రియేట్ చేసే AWS అలా కాకుండా మనకి అసలు AWS ఎన్విరాన్మెంట్ రాకముందే మన ఎగ్జిస్టింగ్ ఆన్ ప్రెమిసెస్ లో డొమైన్ క్రియేట్ చేసి ఉంటే AD, సో అది కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు కదా, సేమ్ ప్రాసెస్ చేయొచ్చు. సో దానికి ఎలాగో చెప్తాను బేసిక్ గా. సో ఫస్ట్ ఇది అర్థమైతే అది అర్థం అవుతుంది మీకు. ఓకే, ఇది క్లియరే కదా? ఓకే, సో క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సరే యాక్టివ్ డైరెక్టరీ అనేది నేను AWS లో ఇన్స్టాల్ చేశాను, ఇది వాడుకుంటున్నాను, బానే ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ ఆన్ ప్రెమిసెస్ లో యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది కదా, అటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అనేది మీ డౌట్ యాక్చువల్ గా, అవునా? సరే, సో దానికోసం ఏం చేయొచ్చు అంటే ఓకే, మనం యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ అని ఒకటి వాడొచ్చు అండి. నేను యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ ఒకటి వాడొచ్చు అనమాట, కాకపోతే దానికి VPN ఉండాలి. సో మీరు ఏం చేయొచ్చు అంటే, దానికి ఒక వీడియో నేను పెట్టున్నాను చూడండి, మీకు గూగుల్లో పెట్టున్నాను. బట్ ఇక్కడికి వచ్చి నేను డైరెక్టరీస్కి వచ్చినప్పుడు సెటప్ ఏ డైరెక్టరీ ఉంటే AD కనెక్టర్ అని చూడండి. ఈ AD కనెక్టర్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి మీరు ఏం చేయాల్సి వస్తుంది, స్మాల్ అని చెప్పి మీరు ఏం చేయాలా, నెక్స్ట్ అని వచ్చి ఇక్కడ మీకు దీన్ని ఏమంటారు, సేమ్ ఇది ఎలా చేశారో అలాగే మీరు డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ యాక్టివ్ డైరెక్టరీ గురించి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు, maverick trainings.com దీన్ని ఇవ్వచ్చండి. అదే నా హోస్ట్ మెషిన్ ఇక్కడ ఉంది కదా, దీన్నే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, దీన్నే ఇవ్వచ్చు. అంటే మీ ఆన్ ప్రెమిసెస్ వాటిని కూడా వాడుకోవచ్చు. కాబట్టి దాని కింద యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ కావాలని ఇది ఇన్స్టాల్ చేస్తాను. ఇది ఇన్స్టాల్ కాకపోతే కనెక్టివిటీ ఉండాలి. డైరెక్ట్ మీకు చూడండి, DNS సర్వర్స్ మీకు రెండింటి మధ్య VPN ఉంటే పని చేస్తుంది. ఇప్పుడు ఈ IP నేను ఇచ్చాను అనుకోండి, రెండింటి మధ్య పని చేయదు కదా, అర్థమవుతుందా మీకు? సో కాబట్టి మీకు ఏంటంటే VPN కనెక్షన్ ఉండాలి. సో మీరు ఏం చేస్తారు, మీ ఆన్ ప్రెమిసెస్ IP ఇలా కాపీ చేసి ఇక్కడ ఇచ్చి ఇలా ఇచ్చి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దానికోసం ఏంటంటే నేను గివ్ మీ 1 minute, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అది అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేనేమంటానంటే AD కనెక్టర్ ఇది చూడండి, తెలుగులో AD కనెక్టర్ అండ్ వర్క్ స్పేసెస్ అండ్ FSX 3 కలిపి నేను ఇప్పుడు పెట్టినాను యాక్చువల్గా. ఓకే, సో మీరు ఇది చూసారనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా?
దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను ఎలా మీరు యూస్ చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసి యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ ఎలా పనిచేస్తుంది. యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ ఎందుకు కావాలండి? ఎందుకు కావాలంటే మీకు ఒకవేళ మీరు మీ ఇలాగా మీరు క్లౌడ్ లో కాకుండా మేనేజ్డ్ ఏడీ కాకుండా రైట్ నౌ నేను ఏం చేశాను, యాక్టివ్ డైరెక్టరీ ఎక్కడ ఇన్స్టాల్ చేశాను మీరు చూసినట్లయితే AWS ఇన్స్టాల్ చేసి, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉండడానికండి. బట్ రియల్ టైంలో ఏమవుతుంది, మీకు కొన్నిసార్లు మీకు మీ ఆన్ ప్రెమిసెస్ లో డేటా సెంటర్ ఉంటే అక్కడ ఉండొచ్చు అనమాట, లేకపోతే మీరే EC2 ఏదో ఒక EC2లో యాక్టివ్ డైరెక్టరీ ఉండొచ్చు అనమాట, మ్యావరిక్ ట్రైనింగ్స్ లాగా. అటువంటిప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలంటే యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ వాడాల. అర్థమైందండి? ఎవరు అడిగింది క్వశ్చన్? క్లియరా? థ్యాంక్ యూ సార్, క్లియర్. రైట్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ చూసారు అనుకోండి, మీరు చూస్తే ఆనంద్ కృష్ణ ఇద్దరు కూడా బ్రహ్మాండంగా మేనేజ్ చేయొచ్చు, మీరు చూస్తే అంతా ఉంటుంది అనమాట. ఓకే, సో నేను కావాలంటే తర్వాత అని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి SSOకి వచ్చి ఇప్పుడు నాకేం కావాలంటే రమేష్ వచ్చి అన్ని మేనేజ్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి బేసిక్ గా ఈ రెండు కూడా మేనేజ్ చేయాలనుకోండి. సో నేను ఏం చేస్తాను, పర్మిషన్స్, అది కూడా అడ్మిన్స్ లెవెల్లో పర్మిషన్ సెట్ ఇవ్వాలనుకోండి, నేను ఇది సెట్ చేయొచ్చు అనమాట. సారీ, ఇది ఎందుకు ఇచ్చాను, ఇది కాదు. ఓకే, ఇక్కడికి వచ్చి అసైన్ యూజర్స్ కదా, ఈ రెండు సెలెక్ట్ చేసుకొని అసైన్ యూజర్స్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కాబట్టి ఈ గ్రూప్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను పర్మిషన్ సెట్ ఆల్ అడ్మిన్ అని ఇచ్చాను అనుకోండి, ఫినిష్ అన్నాను అనుకోండి, అతనికి మొత్తం యాక్సెస్ రావాలన్నమాట A to Z గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రెష్ చేశాను అనుకోండి, మొత్తం మీరు 4 అకౌంట్లు వచ్చినాయి చూడండి యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, మనం మీ యాక్టివ్ డైరెక్టరీలోని ఐడి పాస్ అంటే రెగ్యులర్ గా మీరు ఆఫీస్ లో లాగిన్ చేసే ఐడి పాస్వర్డ్ వాడుకొని మీరు ఈ విధంగా డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ గా సింగిల్ సైన్ ఆన్ అండి. ఓకే, ఇదంతా కూడా ఇప్పుడు విడివిడిగా చెప్తే మీకు అర్థం కాదు, అందుకే నేను ఫస్ట్ ఆర్గనైజేషన్స్ చెప్పి తర్వాత సింగిల్ సైన్ ఆన్, తర్వాత యాక్టివ్ డైరెక్టరీ డిప్లాయ్ చేసి తర్వాత మీకు సింగిల్ సైన్ ఆన్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇదే కాకుండా నెక్స్ట్ మనం ఏం చేయాలా, నేను ఇంకొక ఈ యూజర్స్ తో FSX మేనేజ్ చేయాలండి. సో ఇది వరకు ఓకే. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ అండి, ఇక్కడ ఏమైనా అర్థం కాలేదా? క్లియరేనా? హర్ష, ఇది SSO మనము అప్లికేషన్ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు కదా? చేయొచ్చండి, వై నాట్. సో ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చారు అనుకోండి, లెఫ్ట్ సైడ్ లో అప్లికేషన్స్ ఉంటాయి చూడండి. సో ఇక్కడ అప్లికేషన్స్ లో వచ్చి యాడ్ న్యూ అప్లికేషన్ అని చెప్పి మీరు ఈ ఆల్రెడీ ఇవి ఉంటాయండి. సో మీకు ఇవన్నీ మీరు చూసారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మీకు ఏముంటుంది యాక్చువల్లీ, మీకు ఏది ఇంటిగ్రేట్ చేయాలో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మీకు యాక్చువల్గా. ఓకే, ఒకవేళ గోటు మీటింగ్ కూడా ఏదో ఉండాలి యాక్చువల్గా మీకు. సో లేదంటే మీకు అప్పుడు కస్టమ్ గా SAML వాడుకొని చేయొచ్చు అనమాట యాక్చువల్గా. దట్ ఈస్ ఆల్సో ఆప్షన్. ఇప్పుడు ఒక వెబ్సైట్ డెవలప్ చేశారు హర్ష, ఆ వెబ్సైట్ కి SSO ఇంటిగ్రేట్ చేయొచ్చు కదా? చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్ డెవలప్మెంట్ చేసినప్పుడు దాన్ని ఎవరు యాక్సెస్ చేస్తారని ముందు మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలా. మీరు ఈ SSO అనేది ఎందుకు అంటే మీకు బేసిక్గా AWS మేనేజ్ చేయడానికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఓకే, ఆ అప్లికేషన్ పేరోల్ అప్లికేషన్ అనుకోండి, అంటే ఎవరు పే స్లిప్లు ఇవన్నీ అనుకోండి, అది బయట నుంచి ఎవరు యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇంటర్నల్ గా మీ ఎంప్లాయీస్ యాక్సెస్ చేయాలా. అటువంటి పక్షంలో మీరు ఏం చేయొచ్చు, ఇది వాడుకోవచ్చు, సింగిల్ సైన్ అని వాడుకోవచ్చు. కానీ వెబ్ అప్లికేషన్ అనుకోండి, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, బయట నుంచి వస్తారు అందరూ, సో కస్టమర్స్ కనెక్ట్ అవుతుంటారు, వాళ్ళకి మనకి ఇది వాడడానికి లేదనమాట యాక్టివ్ డైరెక్టరీ. వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ కాగ్నిటో అని ఒకటి ఉంటుంది, అది వాడతాం అనమాట. సో కాబట్టి డిపెండ్ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్. మీ ఇంటర్నల్ అప్లికేషన్ అనుకోండి, డెఫినెట్ గా చేయొచ్చు, వై నాట్. ఓకే, హర్ష గారు, ఇది మన రీజన్ వైజ్ కూడా మన రిస్ట్రిక్షన్ చేయొచ్చండి దీంట్లోని. అంటే ఇప్పుడు లాగిన్ అవుతారు కదా రమేష్ అన్న, అతను ఎనీ రీజన్ కి లాగిన్ అవ్వచ్చండి, ఎట్లా అంటే ఎనీ రీజన్ నుంచి మనం. ఎస్, వై నాట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానికి పర్మిషన్స్ ఇచ్చామండి. సో నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసి, అయితే ఇప్పుడు శ్రీ K8S ఉంది, మీరు మేనేజ్మెంట్ కన్సోల్ క్లిక్ చేసి ఇక్కడికి వస్తుంది. అంటే ఒక రకంగా IAM యూజరే కదా ఇది కూడా, మీరు గమనించినట్లయితే ఇది కూడా ఒక IAM యూజరే, ఇట్ ఈస్ యూజింగ్ అ రోల్ అండి. సో నేను కావాలంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, కిందకి వచ్చి ముంబైకి కూడా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్, ఎస్. ఓకే, అక్కడ పోయి మీకు కావాల్సింది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే, క్వశ్చన్స్ గైస్?
హర్ష ఇప్పుడు ఈ డొమైన్స్ యూజ్ చేయడానికి మనం ఇంతకుముందు గోడాడీ యూజ్ చేస్తాం కదా, ఆ డొమైన్స్ కి తేడా ఏంటి అసలు? అది వేరే ఇది వేరే కదండి. మీకు వెబ్ అప్లికేషన్స్ కావాలి అనుకుంటే యాక్చువల్ గా అంటే మీరు ఓవర్ ద ఇంటర్నెట్ మీకు క్రియేట్ చేసి వదలాలి అంటే మీకు ఆబ్వియస్ గా ఒక డొమైన్ ఉండాలి. ఆ డొమైన్ ని మీరు ఎక్కడి నుంచి కొనాలి? గోడాడియో వీటిని కొనాలన్నమాట. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ ఆర్ ఇంటర్నల్ అన్నమాట. మీకు అది దే ఆర్ నాట్ వెబ్సైట్స్ యాక్చువల్ గా, ఇంటర్నల్ డొమైన్స్ బేసిక్ గా. దానికి గోడాడికి సంబంధం లేదు. సో వెబ్ అప్లికేషన్స్ మీరు చేయాలంటే దానికి మీకు గోడాడీలో బయట నుంచి కొనాల్సి వస్తుంది. ఇది ఇంటర్నల్ ఆథెంటికేషన్ డొమైన్స్ అన్నమాట. అంటే ఏంటంటే మీ ఐడి పాస్వర్డ్ చెక్ చేయడానికి మాత్రమే, ఇది మీ వెబ్సైట్ లో హోస్ట్ చేయడానికి కాదు. కాబట్టి మీరు ఏదైనా వాడు, ఈవెన్ మీరు కాబట్టి మైక్రోసాఫ్ట్.com కూడా వాడుకోవచ్చండి. దే ఆర్ నాట్ గోయింగ్ టు అపోజ్ ఇట్. ఓకే, రెండు వేరే వేరే. లాస్ట్ టైం మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ థింక్ 1 month బ్యాక్ అనుకుంటా, అది విండోస్ సర్వర్ మీరు క్రియేట్ చేసిన దాంట్లో డొమైన్ చూపించలేదండి. ఇప్పుడు ఏమైనా చూపిస్తుందో ఒకసారి చెక్ చేస్తారండి. డొమైన్ ఎక్కడ చూపించట్లేదండి డొమైన్. మీరు EC2 సర్వర్ క్రియేట్ చేసినారు కదా, అక్కడ డొమైన్ ఇన్ఫర్మేషన్ లో ఈ శ్రీట్రైనింగ్స్.com అని ఇప్పుడు నో మీరు డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ అంటారు, దాన్ని అడుగుతున్నారా? నో, దానికి దీనికి సంబంధం లేదు యాక్చువల్గా. సో అది వేరే ఇది వేరే యాక్చువల్గా. సో మీకు దాన్ని ఏమంటారు, మీకు చూడండి గుర్తుపెట్టుకోండి, ఈ డైరెక్టరీ సర్వీస్ ఉంది కదా, ఈ డైరెక్టరీ సర్వీస్ డిప్లాయ్ చేసినప్పుడు మీకు ఈ 2 సర్వర్స్ డిప్లాయ్ అవుతాయి బ్యాక్ ఎండ్ లో. అసలు దానికి యాక్సెస్ ఉండదు మనకి. సేమ్ లైక్ ఆర్డిఎస్ అనమాట. ఆర్డిఎస్ లో వెనకున్న సర్వర్ మనకి యాక్సెస్ ఉండదు కదా, అలాగే ఈ దీన్ని డొమైన్ కంట్రోలర్స్ అంటారండి. అంటే నథింగ్ బట్ యాక్చువల్ గా మీరు కనెక్ట్ అయ్యే సర్వర్ అన్నమాట. సో దానికి యాక్సెస్ లేదు. అందుకే మనం ఏం చేస్తాను, నేను ఈ ఒక విండో సర్వర్ తీసుకొని దాని లోపల బేసిక్ గా ఈ విధంగా వేసి నేను ఒక టూల్స్ ఇన్స్టాల్ చేసి దాని ద్వారా కనెక్ట్ అవుతున్నాను యాక్చువల్గా. ఓకేనా? సరే, సో FSX వద్దాం. FSX పరిస్థితి ఏందో చూద్దాం, అసలు డిప్లాయ్ అయిందో లేదో. సో ఫైనల్ గా అవైలబుల్ అయిందండి మీకు, FSX వచ్చి అవైలబుల్ అయింది. సో దీని లోపలికి వెళ్తాను. దీని లోపలికి వెళ్ళి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మౌంట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ EFS ఎలా మౌంట్ చేస్తున్నామో అలాగే మౌంట్ చేసుకోవాలన్నమాట రైట్ నౌ. సో మనం ఏం చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మౌంట్ చేసుకోవాలంటే ఇక్కడ లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు అటాచ్ అని. ఓకే, అటాచ్ అంటే మీరు ఏంటంటే ఇదండి షేర్, ఈ విధంగా ఇట్లా తీసుకోవాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, కమాండ్ లైన్ వాడచ్చు. నేను ఈ సర్వర్కి వెళ్తాను. ఈ సర్వర్కి వెళ్ళి మీరు చూసినట్లయితే రన్కి వచ్చి ఇలా ఇస్తే మీకు ఓపెన్ అయిపోయింది చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తానండి. ఒకటి వచ్చి నేను ఏమంటానంటే రమేష్ అంటాను. నెక్స్ట్ వచ్చి మనకి ఫోల్డర్ వచ్చి కృష్ణ అంటాను. దీని మీద పర్మిషన్స్ ఎలా ఇస్తామంటే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వచ్చి సెక్యూరిటీకి వస్తాను. సెక్యూరిటీకి వచ్చి ఇక్కడ అందరికి యాక్సెస్ ఉందన్నమాట. నాకేం కావాలా, ఓన్లీ నాకు వచ్చి అడ్మినిస్ట్రేటర్స్ కి ప్లస్ నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇది ఓకే ఇన్హెరిట్ అయినాయి యాక్చువల్. ఒక నిమిషం ఆగాను, ఇక్కడికి వచ్చి అడ్వాన్స్ అంటాను. అడ్వాన్స్ వచ్చి ఇది రిమూవ్ చేస్తాను. అలాగే ఇక్కడికి వచ్చి ఇది కూడా రిమూవ్ చేసి ఇక్కడ ఏమి ఇస్తానంటే యాక్చువల్గా, సో యూజర్ ఎవరిని ఇస్తానంటే యాక్చువల్గా సెలెక్ట్ ప్రిన్సిపల్ అని చెప్పి, ఇది ఎవరిది, రమేష్ అని ఇచ్చి చెక్ చేస్తే మీరు చూస్తే రమేష్ వస్తుందన్నమాట. రమేష్కి ఇస్తాను ఫుల్ కంట్రోల్, ఇలా ఇస్తాం అనమాట. అంటే ఎవరెవరికి ఉంది, FSX అడ్మినిస్ట్రేటర్స్కి ఉంది, రమేష్కి ఉందండి. ఓకే, ఇప్పుడు క్లిక్ ఆన్ ఇది తప్ప యాక్చువల్గా. సో డిజేబుల్ ఇన్హెరిటెన్స్, ఓకే యా, అప్లై అండ్ ఓకే అంటాను. ఓకే అంటాను. అంటే ఇప్పుడు రమేష్ ఎవరెవరికి ఉంది యాక్సెస్, ప్రాపర్టీస్కి వెళ్ళాను అనుకోండి, ఇదంతా విండోస్ అడ్మినిస్ట్రేషన్ అండి, రమేష్కే ఉంటుంది అనమాట. సో తర్వాత కృష్ణ ఉన్నాడు కదా, కృష్ణకు కూడా ప్రాపర్టీస్కి వచ్చి నేను ఏం చేస్తాను, సెక్యూరిటీకి వచ్చి అడ్వాన్స్ అని చెప్పి, ఓకే ఎక్కడ కూడా డిజేబుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి, ఓకే క్యాన్సిల్, అడ్వాన్స్కి వచ్చి డిజేబుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి ఆథెంటికేటెడ్ రిమూవ్ ఇది తీసేసి
యాడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి కృష్ణ అనేద్దాం. అంటే షేర్ ఫోల్డర్స్ ఎలా పనిచేస్తే మీకు చూపించడం అన్నది యాక్చువల్గా రియల్ టైంలో షేర్ ఫోల్డర్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఓకే, సరే ఇది టెస్ట్ చేయాలి. ఇది టెస్ట్ చేయాలంటే ఏం చేద్దామంటే ఒక పని చేస్తాను, నేను పర్మిషన్స్ కూడా ఇవ్వాలి. ఈ సర్వర్లోకి కృష్ణగా రమేష్గా లాగిన్ చేద్దాం. యా, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ యూజర్స్ అని ఉంటుంది యాక్చువల్గా. యాడ్ అని చెప్పి రమేష్ని ఇద్దరిని యాడ్ చేస్తాను. సరే, మనం ఈ మిషన్ లోకి లాగిన్ చేయాలండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, EC2 ఇన్స్టెన్స్కి పోయి ఇలా సెలెక్ట్ చేసి, ఓకే, మళ్ళీ సేమ్ అదే సర్వర్, ఇద్దరు యూజర్స్ లాగిన్ చేయొచ్చు నార్మల్ ఒక విండోస్ సర్వర్లో. ఇలా ఇచ్చి నేనేమంటాను, ఇక్కడికి వచ్చి శ్రీ ట్రైనింగ్స్ అని ఇచ్చి ఫస్ట్ ఏం చేస్తాను, రమేష్ అని ఇస్తాను. రమేష్ అని చెప్పి దీంట్లో లాగిన్ చేద్దాం. ఇది అలాగే ఉంటుంది మీకు, ఎందుకంటే ఇద్దరు యూజర్స్ లాగిన్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేసి ఇక్కడ టాస్క్ మేనేజర్కి వచ్చి నేను యూజర్స్ అంటే ఇద్దరు యూజర్స్ కనిపిస్తారు చూడండి, రమేష్ అడ్మిన్ ఇద్దరు. ఓకే, ఎనీవే ఇప్పుడు నేను ఏం చేయాలంటే షేర్ ఫోల్డర్ యాక్సెస్ చేయాలి. సో నేను ఎవరిని ఎలా తెలుసు, నేను ఎవరినో యాక్చువల్గా సిఎండికి వెళ్ళాను అనుకోండి. సిఎండికి వెళ్ళి ఇక్కడ కొంచెం పెద్ద చేస్తాను మీకు ఇక్కడ. సో ప్రాపర్టీస్, సో లేఅవుట్, సారీ ఫాంట్కి వచ్చి 24 ఇచ్చి ఇప్పుడు మనం ఆ షేర్ ఫోల్డర్స్ యాక్సెస్ చేయాలండి. ఓకేనా, ఆ షేర్ ఫోల్డర్స్ ని యాక్సెస్ చేయాలి. నేను ఎవరు యాక్చువల్గా ఇక్కడికి వచ్చి చూడండి, రమేష్ అని చూడండి. ఇంకోటి హూ యామ్ ఐ అని టైప్ చేసి తెలుస్తుంది. నేను వచ్చి స్ట్రీట్ ట్రైనింగ్స్ లోపల రమేష్ అనే యూజర్ యాక్చువల్గా. ఓకే, బానే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలా, ఆ షేర్ ఫోల్డర్స్ ని యాక్సెస్ చేయాలా. ఓకే, ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేశాను అనుకోండి, చూసారా నాకు వచ్చింది. సో నాకు రమేష్ ఓపెన్ చేశాను అనుకోండి, నాకు లోపలికి వెళ్తున్నాను చూసారా. నేను కాబట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చి సో ఫైల్స్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. సో PST అంటాను, KB అంటాను, సమ్ ఫైల్స్. సో దీని లోపల కావాలనుకుంటే నేను లెట్ మీ సంథింగ్, మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి మీకు యాక్సెస్ డినైడ్ వస్తుంది. మీరు సో యాక్సెస్ డినైడ్ వస్తుంది. ఓకే, సో దీన్ని చూద్దాం. సో నెక్స్ట్ ఏం చేద్దాం, బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి అదే నేను కృష్ణ ఓపెన్ చేశాను అనుకోండి, మీకు చూడండి యాక్సెస్ ఒప్పుకోదనమాట. సారీ బాయ్స్, నీకు యాక్సెస్ లేదని వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీతో మొత్తం కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే ఇది ఎందుకు అలౌ చేయట్లేదు అని చెక్ చేద్దాం. ఎందుకు అలౌ చేయట్లేదు, నేను ఇక్కడికి వచ్చి పర్మిషన్స్ మళ్ళీ వెరిఫై చేస్తాను, ఆగండి, సరిగ్గా అయినాయో లేదో. సో ఇక్కడికి వచ్చి నేను రమేష్ కదా, రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్కి వచ్చి అడ్వాన్స్కి వచ్చి సెక్యూరిటీకి వచ్చి అడ్వాన్స్కి వస్తాను. లేదంటే అసలు ఈ యూజర్స్కి ఏమైనా ఫుల్ కంట్రోల్ ఉంది, మేబీ ఇన్హెరిట్ అయ్యి లోపలికి వచ్చి ఉండవు. ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, రీప్లేస్ ఆల్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ విత్ ఇన్హెరిటబుల్. ఓకే, అప్లై అంటాను. అప్లై దిస్ ఆబ్జెక్ట్ విత్, ఓకే సారీ తీసేస్తాను, ఓన్లీ అప్లై ఇది ఓకే కొడతాను. ఓకే, మళ్ళీ ట్రై చేస్తాను ఆగండి. ఇందాక మనం క్రియేట్ చేస్తే రావట్లేదు కదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి ఓకే డన్, ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలనుకున్నాను, కాపీ చేయొచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చి వెల్కమ్ టు FSX అని అనుకో, FSX స్టోరేజ్ అంటాను.
ఇదన్నమాట. ఈ విధంగా మీకు షేర్ ఫోల్డర్స్ గా FSX పనిచేస్తుందండి. సో మీరు చూసినట్లయితే షేర్ లోపల అందరికి కనిపిస్తాయి అన్నమాట. యూజర్స్ అందరి షేర్లు అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఎవరైనా వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి యాక్సెస్ రాదు. ఎందుకంటే ఓన్లీ ఎవరికి వాళ్ళకి ఫోల్డర్ ఉంటుంది అనమాట యాక్చువల్ గా. ఓకే, సో నేను ఏం చేస్తాను, లాగ్ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి బేసిక్ గా సైన్ అవుట్ చేస్తాను. సైన్ అవుట్ చేసి నేను ఏం చేస్తానంటే, కృష్ణ కూడా సరిగ్గా ఇచ్చానో లేదు, ప్రాపర్టీస్కి వెళ్ళి ఇది వచ్చి ఉండాలండి యాక్సెస్ ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను లాగిన్ చేస్తాను. ఏ విధంగా ఇన్స్టెన్స్కి వచ్చి దీన్ని కాపీ చేసుకొని ఈసారి కృష్ణగా లాగిన్ చేస్తాను. సో కృష్ణగా లాగిన్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి FSX తీసుకొని కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడికి వస్తాను. మీకు ఇలా వస్తుంది అనమాట. మీరు రమేష్కి వెళ్ళేవారు అనుకోండి, మీకు యాక్సెస్ రాదండి. అదే కృష్ణకి వస్తే మీకు యాక్సెస్ రావాలి, ఎందుకంటే యాక్సెస్ ఇచ్చాం కాబట్టి. ఇక్కడికి వచ్చి సో ఫర్ ఎగ్జాంపుల్ మై ఫైల్స్ అని అతను పెట్టుకుంటాడు అనమాట. ఆ ఫైల్స్ ఏమన్నా షేర్ చేయాలనుకున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్లౌడ్ ఫార్మేషన్ ఇవన్నీ తీసుకుంటాను. ఇక్కడ తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ పెట్టచ్చు, అంటే యాక్సెస్ ఉందా లేదా అని పెట్టాం అనుకోండి, వచ్చేసి చూడండి. సో ఈ విధంగా FSX వాడి మనం ఏం చేయొచ్చు, యూజింగ్ యాక్టివ్ డైరెక్టరీతో ఇంటిగ్రేట్ చేసుకొని మీ షేర్ ఫోల్డర్స్ అన్ని తీసుకెళ్లి FSX లో పెట్టుకోవచ్చు. వేరే EFS అయితే ఏం చేయొచ్చు, EFS వచ్చి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ NFS అండి. లైనక్స్ సర్చ్ కోసం మీరు షేర్ ఫోల్డర్స్ పెట్టచ్చు అనమాట. వేరే ఇది వచ్చి మీరు చూసినట్లయితే మీరు ఏం చేయొచ్చు, ఈ విధంగా మనం విండోస్ కోసం షేర్ చేయొచ్చు అండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఏమైనా అర్థం కాలేదా ఇక్కడ FSX గురించి? క్లియర్ అండి? ఇప్పుడు ఇది వేరే సర్వర్స్ కావాలంటే, వేరే సర్వర్స్ కావాలంటే అర్థం కాలేదండి. సర్వర్స్ ఏంటి యాక్చువల్ గా? అంటే మల్టిపుల్ సర్వర్ కనుక మనం చేయాల్సి వస్తాయి. ఇది యాక్చువల్ గా మీరు సర్వర్ తో ఎటువంటి రిలేషన్ లేదండి. బై ద వే, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు సర్వర్స్ మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ యూజర్స్ ఉంటారు కదా, మీ యూజర్స్ ఆ డొమైన్ లో యాడ్ చేసి ఉండాలా. మీ యూజర్స్ ల్యాప్టాప్స్ కానీ సర్వర్స్ కానీ, ఓన్లీ థింగ్ ఏంటంటే నెట్వర్క్ లో ఉండాలా. ఇదిగోండి ఈ పాత్ యాక్సెస్ అవ్వాలా. కాబట్టి మీరు VPS లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ ఆ పాత్ యాక్సెస్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరికైనా యాక్సెస్ అవుతుంది బేసిక్ గా, కాకపోతే యాక్సెస్ ఉండదు, అంటే లోపలికి వెళ్ళారనమాట. ఎందుకంటే వాళ్ళకి యాక్టివ్ డైరెక్టరీ పర్మిషన్స్ ఇచ్చి ఉండాలి యాక్చువల్ గా. సో కాబట్టి ఇక్కడ సర్వర్ తో కనెక్షన్ ఏం లేదు. మీరు ఆ VPC లో ఏ విండోస్ సర్వర్ ఉన్నా కూడా మీరు ఏంటంటే ఆ పాత్ యాక్సెస్ చేసుకోగలరు. ఒకవేళ మీకు VPN కనెక్టివిటీ ఉంటే అది కూడా చేయగలరు, మీ ఆన్ ప్రెమిసెస్ చేయగలరు. సో మీకు హై లెవెల్లో వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఎవరైనా సరే యాక్టివ్ డైరెక్టరీ పర్మిషన్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడ దాకా చేసుకోగలరు, వచ్చేస్తుంది. ఓకే, కానీ లోపలికి పోయి చేయలేరు అనమాట. అంటే ఫోల్డర్స్ లోపల మీరు ట్యాంపర్ చేయలేరు. ఓకే, ఇది ఒక సపరేట్ డ్రైవ్ అండి ఇది. అంతే, సేమ్ బేస్ EFS అండి. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఎలా సపరేట్ స్టోరేజ్, ఇది కూడా సపరేట్ స్టోరేజ్. కాకపోతే ఇది ఫర్ యువర్ యూజర్ ఫైల్స్ అనమాట. ఇప్పుడు ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ లో మనం ఏం చేస్తాము, అప్లికేషన్ సంబంధించింది. యూనిక్స్ లో యూజర్ డేటా ఎక్కువ ఉండదు కదా, యూనిక్స్ లో అంతా అప్లికేషన్ డేటా ఎక్కువ ఉంటుంది. ఎవరు చెప్పండి యూజర్స్ వాడేది మీ సొంత డేటా పెట్టుకోవడానికి. సో యూజర్స్ ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ విండోస్ వాడతారు. వాళ్ళ డేటా పెట్టుకోవడానికి FSX అనమాట. లైక్ మీరు మీ సాఫ్ట్వేర్స్ కానీ, మీ దాన్ని ఏమంటారు, మీ ప్యాకేజెస్ కానీ, లేకపోతే టూల్స్ కానీ, లేకపోతే మీ ఆర్టికల్స్ కానీ, నాలెడ్జ్ బేస్ కానీ, ఇవన్నీ కూడా మీరు షేర్ ఫోల్డర్స్ లో పెట్టుకుంటారు కదా, వాళ్ళ కోసం. క్వశ్చన్స్ గైస్? మనకి అది మౌంట్ చేసుకోవడానికి కానీ ఒక విండోస్ సర్వర్ కావాలి, అంతేగాని ఇంకా మనం అంతే. మీ ల్యాప్టాప్ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కాపీ చేస్తాను, ఇక్కడ తీసుకొచ్చి మై PC ఉంది, ఇక్కడికి రండి. వ్యూకి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు కంప్యూటర్కి వచ్చి మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్ అని చెప్పి మీరు ఇలా ఇచ్చారనుకోండి. ఓకే, సో ఫినిష్ అన్నారు అనుకోండి, మీకు మ్యాప్ అయిపోతుంది, ఇక్కడ వచ్చేస్తుంది ప్రతిరోజు. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, మీరు అక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే, అది అంటే సర్వరే అయి ఉండాల్సిన అవసరం లేదండి బై ది వే.
నాకు ఇంకో దారి లేదు కాబట్టి సర్వర్ చూపించాను. మామూలుగా మీకేమైనా మీ ఆఫీస్ లో పని చేసేటప్పుడు మీ ల్యాప్టాప్ అయి ఉండొచ్చు, అది మీ ల్యాప్టాప్ డొమైన్ లో నుంచి ఉన్న యాక్సెస్ సిస్టమ్ అయినా చేసుకోవచ్చు. చాలు కదా సార్. డొమైన్ లో ఏ సిస్టమ్ ఉన్నా కూడా పనిచేస్తుంది. ఎస్, ఓకే. ఆన్ ప్రెమిసెస్ లో ఉంటే ఏంటంటే మీకు VPN ఎస్టాబ్లిష్ ఆర్ ఎక్స్ప్రెస్ అవుట్ ఉంటుంది కదా, సో కాబట్టి మీకు పనిచేస్తుంది అనమాట. జస్ట్ లైక్ ఇంటర్నెట్ నెట్వర్క్ డ్రైవ్ అంతా. నెట్వర్క్ డ్రైవ్ అయ్యా, అదే నెట్వర్క్ డ్రైవ్ అండి, ఏముంది అక్కడ. సో EFS వచ్చి యూనిక్స్ కోసము. ఓకే, సో ఇది వచ్చి నాకు దాని పేరేంటి, దీని పేరేంటి, వేరే EFS వచ్చి లైనక్స్ కోసం, ఇది వచ్చి విండోస్ కోసం. ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చా అండి? 32 GB ఉంది కదా, మీరు అక్కడ అప్గ్రేడ్ ఆప్షన్ ఉందని ఇక్కడికి వచ్చి మీరు కావాల్సింది సో క్లోజ్ చేసి ఒకవేళ అప్డేట్ చేయాలంటే మీకు ఇక్కడ రండి, ఇక్కడ వచ్చి స్పేస్ అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ నుంచి ఎంత కావాలో అంత ఇవ్వండి యాక్చువల్గా. ఓకే, ఎంత ప్రైస్ కావాలో అది అబ్సల్యూట్గా ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. మాక్సిమం వచ్చి 65 TB దాకా పోతుందండి, మీ ఇష్టం. ఓకే, బేసిక్గా కంపెనీలు ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటారు, వాళ్ళ సపరేట్ సర్వర్ పెట్టి షేర్ ఫోల్డర్స్, ఫైల్ సర్వర్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే దాన్ని ఫైల్ సర్వర్ అంటారండి, మీ షేర్ ఫోల్డర్స్ అన్ని ఉండేవి. సో ఇదేంటంటే మీకు క్లౌడ్ లో పెట్టుకోవడం మీ ఫైల్ సర్వర్ ని, మీరు మేనేజ్ చేయాల్సిన పని లేక దాని బ్యాకప్స్ అన్ని కూడా స్నాప్ షాట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని కూడా ఉండాలి. మీరు AWS బ్యాకప్స్ తోటి బ్యాకప్ కూడా తీయచ్చండి దీన్ని, FSX దీనికోసం. ఓకే, కన్సోల్ చూడలేదు కదండి ఫైల్స్, కన్సోల్ ద్వారా అదే కదండి. అర్థం కాలేదు, ఏమన్నారు? త్రూ కన్సోల్ ద్వారా నెట్వర్క్ డ్రైవ్ లో ఏమున్నా అసలు లేదు, ఇక్కడ నుంచి ఏం చేయలేరు. నో నో నో, ఛాన్స్ లేదు యాక్చువల్గా. నో, మౌంట్ చేసుకోవాలి కదా ఫస్ట్, మీరు మౌంట్ చేసుకొని చేయాలి. ఇక్కడ నుంచి అయితే నాకు తెలియదు, నేను ఇక్కడ నుంచి అయితే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు దాకా యాక్చువల్గా. ఏం చేయలేరు యాక్చువల్గా. మీరు మౌంట్ చేస్తేనే ఫైల్ సిస్టమ్ గా మౌంట్ అవుతుంది, దానిలో చెక్ చేసుకోవచ్చు. ఆథెంటికేషన్ ఉంది కదా, మీరు కన్సోల్ నుంచి ద్వారా చేశారనుకోండి, ఏ యూజర్ తో లాగిన్ అవుతుంది? మీ IAM యూజర్ తో లాగిన్, అది కాదు కదా, మీకు యాక్టివ్ డైరెక్టరీ యూజర్ రావాలి కదా, దాంతో ఇంటిగ్రేట్ అయింది కదా. సో కాబట్టి కన్సోల్ నుంచి మీకు ఆప్షన్ లేదు, అట్లీస్ట్ నేను చూసినంత వరకు. ఓకే, గుడ్. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం ఇక్కడ. ఎస్, ఇక్కడ మెయిన్ IAM నుంచి యూజర్స్ క్రియేట్ చేయకుండా, అంటే AD లో ఉన్న యూజర్స్ కి డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వడం, అంతే కదండి సార్ మెయిన్? అవునండి. సో మీకు పెద్ద ఎన్వైరన్మెంట్స్ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే చాలా తలకాయ నొప్పి వస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్నప్పుడు IAM రోల్ స్విచ్చింగ్ ఇదంతా కూడా తలకాయ నొప్పి అనమాట. అలా కాకుండా మీ యాక్టివ్ డైరెక్టరీ ద్వారా ఉందనుకోండి, ఎనీవే బయట ఎవరు హ్యాక్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంటర్నల్ గా ఉంటుంది అది యాక్చువల్గా. సో కాబట్టి ఇంకా సెక్యూర్ అనమాట. ఓకే, సో కాబట్టి ఏమవుతుందంటే మీ ఇప్పుడు ఒక యూజర్ వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఏం చేయాలా, నేను అతని యాక్టివ్ డైరెక్టరీలో డిలీట్ చేయాలా, IAM లో డిలీట్ చేయాలా, ఎక్కడంటే అన్ని చోట్ల డిలీట్ చేయాలి. ఇప్పుడు అవసరం లేకుండా సింపుల్ యాక్టివ్ డైరెక్టరీ అతని నేను చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ లైక్ దిస్. నేను ఇక్కడికి వచ్చి నేను సైన్ అవుట్ చేస్తాను. నేనేం చేస్తానంటే యాక్టివ్ డైరెక్టరీకి వచ్చి మన ఇమాజిన్ కృష్ణ వెళ్ళిపోయాడు అనుకోండి, కృష్ణని బేసిక్గా వచ్చి డిజేబుల్ అకౌంట్ అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నీకు డిజేబుల్ అయిపోతుంది అనమాట. ఓకే, అకౌంట్ డిజేబుల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు లాగిన్ చేయడానికి ట్రై చేసినా కూడా ఎర్రర్ రావాలి యాక్చువల్గా. సో సార్ రీఫ్రెష్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి అయితే ఇంకా సింక్ అయిందో లేదో, సో నేను కృష్ణ అని ఇచ్చి సో మీరు చూసారా ఆథెంటికేషన్ ఫెయిల్. సో కాబట్టి నేను ఏంటంటే సపరేట్ గా చేయాల్సిన పని లేదు. అకౌంట్ డిజేబుల్ చేసామనుకోండి కంపెనీ ఖాతా, ఆటోమేటిక్గా అతను యాక్సెస్ ఇంకా పని అన్ని చోట్ల ఎక్కడైతే అది ఇంటిగ్రేట్ అయ్యిందో అన్ని చోట్ల పనిచేయదు ఇంకా. సో ఈజీ కదా మేనేజ్మెంట్ మీకు, అందుకని. ఇది రియల్ టైం కదండి. ఎస్, యా, ఒక పెద్ద ఎన్వైరన్మెంట్ లో యాక్టివ్ డైరెక్టరీ కంపల్సరీ వాడతారు కదా. యా, సారీ, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ లింక్డ్ ఓన్లీ, ఎనీ యాక్సెస్. యా, అంటే కాకపోతే ఏంటంటే నేను ఎందుకు అంత ఎంఫసైజ్ చేయలేదంటే స్టార్ట్అప్స్ ఉంటాయి యాక్చువల్గా. ఓకే, అందుకని. బిగ్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నా సరే కస్టమర్ కూడా ఇదే కస్టమర్ మనకి లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసి AD ఇంటిగ్రేట్ చేసి ఇస్తారు యాక్సెస్. అది కూడా ఇవ్వచ్చు, అతను కూడా అతని కంట్రోల్లో ఉంటుంది కదా యాక్టివ్ డైరెక్టరీ. సో రేపు డిలీట్ చేయాలంటే ఇవ్వచ్చు అనమాట. హర్ష, ఇప్పుడు మనకి EFS వచ్చి మనం సర్వర్ కి మౌంట్ చేస్తున్నప్పుడు ఒక సర్వర్ కి లాగిన్ అయ్యి ఏ యూజర్ అన్నా దాన్ని యాక్సెస్ చేస్తున్నారు కదా మనకి EFS మౌంట్ ని.
అట్లాగా ఈ FSX కూడా ఏదైనా సర్వర్ కి మౌంట్ అదే ఒక అట్లా డ్రైవ్ కింద పెట్టి అలా అలా చేయలేమా? కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అండి. మళ్ళీ మధ్యలో అదొక తోక ఎందుకు? అందుకని డైరెక్ట్ యూజర్స్ యాక్సెస్ చేయగలిగినప్పుడు అందుకని. అచ్చా ఈ మధ్య ఆక్టా అని వాడుతున్నారు కదా, అది కూడా ఏడీ దాకండి. ఆక్టా సింగిల్ సైన్ అనండి. ఓకే. అప్లికేషన్ యాక్సెస్ లాగిన్ కూడా ఇలానే ఉంటుందా సార్? అంటే యాక్టివ్ అప్లికేషన్స్ డైరెక్టరీ ఇంటిగ్రేట్ చేయొచ్చు అందుకని. ఆక్టా అనేది మీకు సపరేట్ సైన్ ఆన్ అనమాట దానికి. అదేంటంటే మీ వెబ్ అప్లికేషన్స్ అన్నిటికీ ఇంటిగ్రేట్ అవుతుంది అందుకని. ఓకే. క్వశ్చన్స్ గైస్? సార్ ఒకసారి విండోస్ సర్వర్ క్రియేట్ చేశారు కదండి, ఒకసారి వెళ్ళండి. నాకు అది ఇంకా డిహెచ్సిపి ఆప్షన్స్ చెప్పేటప్పుడు మీరు విండోస్ సర్వర్ విపిసిలో డిఎస్సిపి ఆప్షన్స్ మర్చిపోండి యాక్చువల్గా, అది అవసరం లేదు యాక్చువల్గా. ఓకేనా, దానివల్ల ఏమి ఉపయోగం లేదు యాక్చువల్గా, ఎవరు వాడరు. సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి ఏంటి క్వశ్చన్ ఇక్కడ? అనవసరం దాని మీద ఎంఫసైజ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ చెప్పండి. ఈసీటీలో విండోస్ సర్వర్ క్రియేట్ చేశారు కదండి. ఎస్, ఆన్ చేశాను. కొంచెం కిందకి రండి. అక్కడ నాకు మొబైల్ ఇక్కడ ఏం చూపిస్తుంది, మీ స్ట్రీట్ ట్రైనింగ్ చూపిస్తుంది. మేమే చూపిస్తుంది, ఇక్కడే చూపిస్తుంది. నేను అసలు దానికి తెలియని కూడా తెలియదు కదా, నేను డొమైన్ యాడ్ చేసినట్టు మీకు ఇదే చూపిస్తుంది. చలో, సో నౌ ఇప్పుడు మనం ఏం చేయాలంటే డీకమిషన్ చేయాలండి, అదొక తలకాయ నొప్పి యాక్చువల్గా. సో దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసి యాక్షన్స్, సో డిలీట్ ఫైల్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ ఈ ఫైల్ సిస్టమ్ డిలీట్ చేయండి. ఇది డిలీట్ చేయకుండా మీరు బేసిక్గా ఏది కూడా చేయలేరు, ఏది మిగతా యాక్టివ్ డైరెక్టరీ డిలీట్ చేయలేరు. తర్వాత ఏం చేస్తానంటే సింగిల్ సైన్ ఆన్కి వచ్చి ఫస్ట్ AWS అకౌంట్స్కి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే బేసిక్గా ఒక్కొక్క దానికి వచ్చి ఇవన్నీ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. అలా అసైన్ చేయడం ఈజీ కానీ రిమూవ్ చేయడం కొంచెం కష్టం అనమాట. అలాగే పర్మిషన్ సెట్స్ కూడా ఉంటాయి, కిందకు వచ్చి నేను రిమూవ్, మీరు అన్ని రిమూవ్ చేసుకొని సో 1 by 1 గా డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనకి ఏం అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయి, సో మళ్ళీ ఇక్కడికి వస్తాను. సరే నెక్స్ట్ వచ్చి గోపీష్, ఎస్ చెప్పండి. ప్రాక్టీస్ మొత్తం ఛార్జబులే కదా సార్, మొత్తం విండోస్ సర్వర్ దగ్గర నుంచి ఏది ఫ్రీ లేదండి అక్కడ. కాకపోతే యాక్టివ్ డైరెక్టరీ మీకు ఫ్రీ నెల రోజుల వరకు ఫ్రీ ఉంటుంది, యూస్ చేసుకోవచ్చు మీరు. సో పర్మిషన్స్ అన్ని డిలీట్ చేయండి ఫస్ట్. అన్నీ చేసినాక నేను ఏం చేస్తానంటే ఆర్గనైజేషన్స్కి వెళ్తాను. ఆర్గనైజేషన్స్లో నాకు ఇక్కడ సో గోపీచంద్ అకౌంట్ అండ్ దామోదర్ అకౌంట్ ఉన్నాయి కదా, నేను ఏం చేసి ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చండి. మీరు చూస్తే ఇలా అయిపోయింది అనమాట. సో అంత ఈజీగా మీరు క్రియేట్ చేసి డిలీట్ చేయలేరండి, ఇక్కడ తలకాయ నొప్పి అనమాట. ఎందుకంటే ఇవి ఆల్రెడీ వాళ్ళ వేరే అకౌంట్స్ కాబట్టి నేను తీసేసినా కూడా పాత బిల్లింగ్కి వెళ్ళిపోతాయి అనమాట. కానీ మీరు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ నే క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ ని తీయడానికి ట్రై చేశాను అనుకోండి, రిమూవ్ అకౌంట్ అన్నాను అనుకోండి, అదేముంటుంది తెలుసా? ఓకే రిమూవ్ అంటే అదేముంటుందో చూడండి. సో ఇవన్నీ సెట్ చేయి ఫస్ట్,
ఇవన్నీ సెట్ చేసి ఆ తర్వాత రిమూవ్ చేయి, ఓకే వ్యాలిడ్ పేమెంట్ అకౌంట్ అన్ని చేయి, అప్పుడు వస్తుంది అనమాట. అదే ప్రాబ్లం, మీరు క్రియేట్ చేసిన డిలీట్. అదే జాయిన్ చేసి వెంటనే డిలీట్ తీసేయచ్చు. ఎందుకు, ఆల్రెడీ దానికి మీరు ముందు ఇచ్చి ఉంటారు కదా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే రైట్, ఇదండి AWS ఆర్గనైజేషన్స్, FSX, యాక్టివ్ డైరెక్టరీ, సింగిల్ సైన్ ఆన్. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి మనకి దీని పేరేంటే చిన్న చితగా ఉన్నాయండి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఈరోజు ఆపుదాము. అవేంటి, రిసోర్స్ యాక్సెస్ మేనేజరు, కాగ్నిటో, ఇవన్నీ వచ్చి రేపు చూద్దాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ సీక్రెట్స్ మేనేజర్ అండి. ఓకే, సో మీరు యాక్టివ్ డైరెక్టరీ డిలీట్ చేయడానికి ట్రై చేసినా కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే ఇది ఈ FSX డిలీట్ కావాలి ఫస్ట్. ఇది డిలీట్ అయ్యేదాకా నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా SSO నేను ఏం చేయొచ్చు, డాష్ బోర్డ్కి వెళ్ళిపోయి ఇక్కడ చూజ్ యువర్ ఐడెంటిటీ అని చెప్పి చేంజ్ అని చెప్పి బ్యాక్ టు AWS SSO ఇచ్చేస్తాను. మీరు ఆ యూజర్స్ అన్ని డిలీట్ చేయకుండా చేశారంటే కాదనమాట, మళ్ళీ రిమూవ్ చేయడానికి కాదు యాక్చువల్గా. ఓకే డన్. సో నెక్స్ట్ ఏంటంటే దీంతో పని అయిపోయింది ఇంకా. సో యాక్టివ్ డైరెక్టరీకి వచ్చి మీరు డైరెక్టరీస్ వచ్చి మొత్తం డిలీట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి డిలీట్ డైరెక్టరీ అని చెప్పి ఇలా వస్తుంది. ఎందుకంటే FSX ఇంకా డిలీట్ కాలేదు, ఇది డిలీట్ అయిపోయినాక మీరు ట్రై చేయండి, పని చేస్తుంది. సరే, ఈ లోపల నెక్స్ట్ వచ్చి ఈ ఇన్స్టెన్స్ కూడా డిలీట్ చేస్తానండి, దీంతో పని లేదు యాక్చువల్గా, మళ్ళీ మర్చిపోతాం. ఓకే, AWS సీక్రెట్ మేనేజర్ ఎందుకు అంటే అండి, మీ సీక్రెట్స్ జాగ్రత్తగా పెట్టుకోవడానికి, దానికి రొటేట్ చేయడానికి యూజ్ సీక్రెట్స్ మేనేజర్ టు స్టోర్, రొటేట్, మానిటర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో అయితే ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మీరు బేసిక్గా ఏంటంటే ఇది పెయిడ్ అండి, మీరు SSM వాడుకోవచ్చు, SSM పారామీటర్స్ కూడా వాడుకోవచ్చు. ఇనిషియల్గా 10,000 వరకు ఫ్రీ స్టాండర్డ్, తర్వాత చార్జెస్ పడతాయి. సో సేమ్ SSM లో వచ్చి మీకు సెక్యూర్ స్ట్రింగ్ ఉంది కదా, పాస్వర్డ్ ఇచ్చుకోవాల్సింది. ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ పాస్వర్డ్స్ కోసం కూడా పని పెట్టుకుంటారు అనమాట. రైట్ నో మీరు ఏంటంటే ఎక్కువగా డేటాబేస్ సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు ఏం చేయొచ్చు, స్టోర్ ఏ న్యూ సీక్రెట్ అని చెప్పి ఇక్కడ ఆ సీక్రెట్ ఇక్కడ ఇచ్చేయచ్చు అనమాట. దీన్ని మనం ఏం చేస్తాం, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో చేసేటప్పుడు దీనికి మనం ఎలాగైతే SSM పారామీటర్ మనం రెఫర్ చేసామో దీన్ని కూడా రెఫరెన్స్ ఇచ్చేస్తాం. అలా రెఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు పాస్వర్డ్స్ ఎక్కడ పెట్టాల్సిన పని లేదండి, ఇక్కడ నుంచి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఇది పరిస్థితి. సో 40 per సీక్రెట్ పర్ కొంచెం కాస్ట్లీ అనమాట యాక్చువల్ గా. సో మేజర్ గా డిఫరెన్స్ ఏంటి, ఇక్కడికి వచ్చి SMS పారామీటర్ స్టోర్ వర్సెస్ సీక్రెట్స్ మేనేజర్ వెళ్ళారు అనుకోండి మీకు యాక్చువల్గా. ఓకే, సో SSM వచ్చి మీకు దాని ఏమంటే రొటేషన్ ఆఫ్ కొంచెం తలకాయ నొప్పి అయిపోద్ది అనమాట. సిమిలారిటీస్ ఏంటంటే మీకు, సో మీకు చూసారు అనుకోండి, రెండు ఏంటంటే మేనేజ్ కీ వాల్యూ పేర్స్, మీకు మామూలుగా ఏంటంటే కీ వాల్యూ ఇచ్చుకుంటాము, రెండు ఎన్క్రిప్షన్ సపోర్ట్ చేస్తాయి, రెండు కూడా బోత్ రెఫరెన్సిబుల్ ఇన్ క్లౌడ్ ఫార్మేషన్, రెండు కూడా క్లౌడ్ ఫార్మేషన్. అయితే డిఫరెన్సెస్ ఏంటంటే పాస్వర్డ్ జనరేషన్. సో though services are similar, there are also number of differences. The first is difference, secrets manager is able to generate random secrets through CLI or SDK. So మీరు కావాలంటే random passwords generate చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. Example, when you are creating a new RDS instance through cloud formation, you can also create a randomly generated password and reference it to the RDS instance. So కాకపోతే అంటే ఏంటంటే మీరు ఏంటంటే ఆటోమేటిక్గా ఒక పాస్వర్డ్ జనరేట్ చేయాలా, దాన్ని తీసుకొచ్చి ఆటోమేటిక్గా నాకు ఈ క్లౌడ్ ఫార్మేషన్ లో చేయాలంటే ఇది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, పాస్వర్డ్ జనరేషన్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఇన్ క్లౌడ్ ఫార్మేషన్ బట్ అప్లికేషన్స్. ద ఫంక్షనాలిటీ ఆఫ్ జనరేటెడ్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ టు సీక్రెట్, నాట్ ఇన్ SSM. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ గా పాస్వర్డ్ జనరేషన్ చేసి మనకి క్లౌడ్ ఫార్మేషన్ లో పెట్టాలి అనుకుంటే మనం SSM పారామీటర్ స్టోర్ అది చేయలేదండి. సో నేను ఏం చేయాలంటే AWS సీక్రెట్స్ వాడుకోవాలి. ఓకే, సో అదేం చేస్తుందంటే మనం SSM పారామీటర్స్ లో ముందు మనం ఇవ్వాలా ఏంటి అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి అక్కడ రెఫర్ చేసుకోవాలి క్లౌడ్ ఫార్మేషన్ లో. కానీ ఇదేంటంటే AWS సీక్రెట్స్ ఆటోమేటిక్ అదే ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని అదే యూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి సీక్రెట్స్ రొటేషన్ అనమాట, మీరు పాస్వర్డ్స్ రొటేట్ చేయాలి యాక్చువల్ గా. అనదర్ యూనిక్ ఫీచర్ ఆఫ్ AWS సీక్రెట్స్ ఈస్ ఎబిలిటీ టు రొటేట్ ద సీక్రెట్ వాల్యూ. అవుట్ ఆఫ్ బాక్స్ AWS సీక్రెట్స్ మేనేజ్ ప్రొవైడ్స్ full key rotation with integration. This means AWS secret manager can rotate keys and actually apply a new key password in the RDS for you. అదంటే ఆటోమేటిక్గా మనకు 90 days తర్వాత పాస్వర్డ్ మార్చాలి ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఈవెన్ యూజర్స్కి అయితే పర్లేదు, ఈవెన్ డేటాబేస్కి ఇవన్నీ కూడా ఇది ఆటోమేటిక్గా చేస్తుంది. వేరేజ్ దీన్ని ఏమంటారు, మనకి SSM లో ఈ ఆప్షన్ లేదనమాట.
బట్ ఇక్కడ చూస్తే మీకు కాస్ట్ పరంగా అయితే ఫస్ట్ 10,000 పారామీటర్స్ వరకు ఫ్రీ అనమాట, మీకు నో అడిషనల్ చార్జెస్. బట్ ఏంటంటే సీక్రెట్ మేనేజర్ ఎవ్రీ టైమ్ 40 పర్ సీక్రెట్ అండి, కాస్ట్లీ యాక్చువల్ గా. నెక్స్ట్ సీక్రెట్ మేనేజర్ ఐ థింక్ పారామీటర్ స్టోర్, మీకు మల్టిపుల్ అకౌంట్స్ యూస్ చేసుకోవచ్చు. ఐ థింక్ SSM పారామీటర్స్ ఏ అకౌంట్ కి ఆ అకౌంటే ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం చదవండి, మీకు AWS పారామీటర్ స్టోర్ కి అండ్ సీక్రెట్స్ అంటే ఎక్కువ వాడరండి సీక్రెట్స్ మేనేజర్ వెన్ కంపేర్ టు SSM పారామీటర్స్, అండ్ కాస్ట్లీ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 అప్లికేషన్ ఉంటే ఒక్కోదానికి 10 పాస్వర్డ్ కావాలనుకోండి, 1000 పాస్వర్డ్ ఇంటూ .40 వేసుకోవాలా, ఇంకో కాస్ట్లీ అయిపోతుంది. ఓకే, సో రైట్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ డేటా బేసెస్ కోసం ఎక్కువ వాడుతున్నారు, మనం అన్నిటికీ కోసం వాడడానికి లేదనమాట. సో బట్ అగైన్ మీరు మీ కాస్ట్ అనేది ఇష్యూ లేదు, ఆటోమేటిక్ పాస్వర్డ్ రొటేట్ అవ్వాలి మీకు ఇబ్బంది లేకుండా, మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా. అప్పుడు ఏంటంటే మీకు AWS సీక్రెట్స్ మేనేజర్ వాడండి. సరే, నెక్స్ట్ వచ్చి మీకు ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చి గార్డ్ డ్యూటీ అని ఉందండి. ఏంటి గార్డ్ డ్యూటీ అంటే, మీకు సెక్యూరిటీ పరంగా మీకు ఏమవుతుందంటే, సెక్యూరిటీ పరంగా మీకు నెట్వర్క్ సెక్యూరిటీకి వచ్చినప్పుడు IPS అండ్ IDS అని ఉంటుందండి. మీకు IPS అండ్ IDS అనమాట. IPS అంటే ఇంట్రూజన్ ప్రివెన్షన్ సర్వీస్, సారీ IDS అంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సర్వీస్. సో IDS ఇంట్రూజన్ డిటెక్షన్ సర్వీస్ అంటే ఎలాగంటే మీ ఇంట్లో సెక్యూరిటీ కెమెరా పెట్టడం లాంటిది. ఓకే, సో సో అది IPS అంటే ఏంటి, ఒక్కొక్కరిని పెంచుకోవడం లేకపోతే సెక్యూరిటీ గార్డ్ ని హైర్ చేయడం. ఓకే, రెండింటికి వ్యత్యాసం ఏంటి, IDS ఏం చేస్తుంది, మీకు ఎవరైనా దొంగ వచ్చాడంటే కెమెరా చెప్పదు నేను కెమెరాని దొంగ ఆగని చెప్పదు, జస్ట్ రికార్డ్ చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత అదేంటంటే మనం ఇదేం యాక్టివ్ చేయదన్నమాట, ఏమంటారు ఏమైనా రియాక్ట్ అవుతుంది అనమాట, ఎవరైనా వస్తే వీడియో తీసి పెడుతుంది. సో ఇంట్రూజన్ డిటెక్ట్ సర్వీస్ కూడా ఏం చేస్తుందంటే, ఎవరైనా హ్యాక్ చేయడానికి ట్రై చేసినా, కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసినా కూడా మీకు గార్డ్ డ్యూటీ వచ్చి IDS కింద వస్తుందండి. వేరేస్ IPS ఇంట్రూజన్ ప్రివెన్షన్ సర్వీస్ అంటే బేసిక్ అసలు రాబుల్గా రానిదనమాట. ఇది నేను మీకు WAF అని ఉంది, వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్, రేపు చెప్తాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను IPS అంటే ఏంటని. బట్ ఇది నెట్వర్క్ టెక్నాలజీలో సెక్యూరిటీలో ఇంట్రూజన్ ప్రివెన్షన్ సర్వీస్ అంటే మీకు లోపలికే వదలదు, వేరే డిటెక్షన్ అంటే డిటెక్ట్ చేస్తుంది. సో గార్డ్ డ్యూటీ ఏం చేస్తుంది, గార్డ్ డ్యూటీ వచ్చి మీకు IDS కింద వస్తుందండి, ఇంట్రూజన్ డిటెక్షన్ సర్వీస్ అనుకోండి. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ కి వచ్చాను అనుకోండి, లేదా ఒక యూసేజ్ కోసం ఇది ఏం చేస్తుందంటే క్లౌడ్ ట్రైల్ దగ్గర నుంచి VPC ఫ్లో లాక్స్ ఇవన్నీ తీసుకుంటుందండి. ఈ 3 లాక్స్ DNS లాక్స్ ఉంటే DNS లాక్స్, VPC ఫ్లో లాక్స్, క్లౌడ్ ట్రైల్ లాక్స్ అన్ని తీసుకొని అనలైజ్ చేస్తుంది అనమాట. మీకు అనలైజ్ చేస్తుంది, అనలైజ్ చేసి ఏదైనా థ్రెట్స్ ఉన్నాయా అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫైండింగ్స్ ఏం పెద్ద లేవు కదా, ఓ పని చేస్తాను కానీ దీంట్లో చూపిస్తాను. ఇక్కడ గార్డ్ డ్యూటీ ఉండాలి, నేను రెగ్యులర్ గా వాడే దాంట్లో ఇక్కడ గార్డ్ డ్యూటీకి వచ్చాను అనుకోండి, లెట్ మీ లాగిన్. Hold on. ఓకే రైట్ గైస్, ఓకే ఇప్పుడు చూసారా, ఇక్కడ మీరు చూసారంటే మొత్తం వస్తుంది చూడండి ఏమన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంతా చెక్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే ఏదో రెడ్ కలర్ లో ఉంచండి, ఇది ఎప్పుడు 2 months బ్యాక్. ఏంటి దీని సంగతి, ఇది చూస్తే EC2 ఈజ్ క్వీరింగ్ logarithmically generated domains, such domains are commonly used by malware. ఓకే ఓకే, కిందకు వస్తే చూపిస్తుంది అనమాట మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి సంగతి అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పోర్ట్ ప్రోబింగ్ అంటారు, అంటే ఏంటంటే ఏ పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయని చెక్ చేస్తూ ఉందన్నమాట. మీరు చూస్తే చూడండి ఎక్కడి నుంచి వస్తుంది, మడగాస్కర్. ఓకే, సో అలాగే ఇక్కడ పోర్ట్ ప్రోబింగ్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా మీరు చూసారు అనుకోండి, సో ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట ఎక్కడి నుంచి. ఇది ఏం చేస్తుందంటే పోర్ట్ ప్రోబ్ అన్ప్రొటెక్టెడ్, ఇదంటే చెక్ చేస్తూ ఉంటారు అనమాట, ఏమైనా పోర్ట్ ఓపెన్ లో ఉందా, మన లోపలికి దూరొచ్చా అని చెప్పి. సో కిందకు వస్తే మీకు ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది,
ఆర్గనైజేషన్ ఇక్కడ ఇచ్చారు స్కానర్, బట్ లొకేషన్ ఇవ్వలేదండి. రష్యా. ఇలా జరుగుతూ ఉంటాయండి. సో కాబట్టి మీకు రెడ్ ఉంటే జాగ్రత్తగా ఉండాలా, బ్లూ అంటే ఇన్ఫర్మేటివ్ అనమాట. సో గార్డ్ డ్యూటీ ఏం చేస్తుందంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఏంటి ప్రాబ్లం అని చెప్పి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఎవరికి ఇస్తుంది యాక్చువల్ గా, మీరు ఐ థింక్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ఈ పర్సనల్ డాష్ హెల్త్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ డీటెయిల్స్ అన్ని రావాలండి యాక్చువల్ గా. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉందా, ఐ థింక్ ఇంకోటి ఉండాలండి, ఇంకోటి కూడా చూసినట్టు గుర్తు. మనం ఇక్కడ ట్రస్టెడ్ అడ్వైజర్ వాళ్ళ ఆర్కిటెక్ట్ థింక్ పిహెచ్డి అనుకుంటాను యాక్చువల్ గా. మీకు ఏంటంటే ఓవరాల్ ఐ థింక్ క్లౌడ్ కాన్ఫిగ్, ఓకే క్లౌడ్ వాచ్ లోనా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మనకి ఓ దగ్గర ఇస్తుంది అనమాట, ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓ దగ్గర ఓవరాల్ గా ఏంటి పరిస్థితి అని మీకు పంపిస్తుంది. అది ఎక్కడ ఉండాలండి. ఇక్కడ ఉండాలి, గుర్తురావట్లేదు నాకు. బట్ ఓవరాల్ గా ఏం చేస్తుందంటే మీకు గార్డ్ డ్యూటీ అనేది మీకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్, మీ అకౌంట్ లో ఏమైనా యాక్టివిటీ జరుగుతుంది, ఏమైనా సస్పీషియస్ యాక్టివిటీ అయినా జరుగుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ లేదా ఏమైనా హ్యాకింగ్ ఏమైనా జరిగింది అనుకోండి, లేదా రూట్ ఏమైనా కాంప్రమైజ్ అయింది అనుకోండి, మొత్తం ఇస్తుంది అనమాట యాక్చువల్గా. అది గార్డ్ డ్యూటీ. సో ఈ అమెజాన్ మ్యాకీ అనేది ఇన్స్పెక్టర్ రేపు మాట్లాడదాం. రేపు ఏం మాట్లాడదాం అంటే ఫస్ట్ ఇన్స్పెక్టర్ మాట్లాడాలి. ఆ తర్వాత వచ్చి ఇంపార్టెంట్ వచ్చి మనం ఇక్కడ వచ్చి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ మరియు షీల్డ్ మాట్లాడాలి. సో టైం కుదిరితే మనకి ఈ రిసోర్స్ యాక్సెస్ మేనేజ్ రేపు సరిపోదులేండి, రేపు 2 రోజులు మాట్లాడాల్సి వస్తుంది. ఎనీవే, సో ఈ అమెజాన్ మ్యాకీ అనేది ఏంటంటే అండి, ఇది నేను ఇప్పుడు దాకా వాడలేదు. ఇది ఏంటంటే మోర్ టువర్డ్స్ డాక్యుమెంటేషన్స్. మీకు ఏమైనా S3లో ఎక్కువ డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందనుకోండి, మెషిన్ లెర్నింగ్ వాడి దాంట్లో ఏది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఏది అన్సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆ కేటగరైజ్ చేస్తుందని విన్నానండి. నేను ఇప్పుడు పర్సనల్ గా వాడలేదు, గూగుల్ చేయండి. సో మీకు వీడియోస్ ఉంటాయి కొన్ని, సెర్చ్ చేయండి. బట్ నేను ఇప్పుడు దాకా యూస్ చేయలేదు యాక్చువల్గా, నాకు యూస్ కేసు కూడా తెలియదండి ఇది. ఓకే, మేబీ ఎవరికైనా హెవీగా డేటా ఉందనుకోండి S3లో, ఆ S3 డేటా మొత్తం అనలైజ్ చేసడానికి యూస్ చేయడానికి రావచ్చు నా ఉద్దేశం. సరే, సెక్యూరిటీ హబ్ అనుకుంటానండి. సో సెక్యూరిటీ హబ్ లోనే మీకు అన్ని కూడా మొత్తం కన్సాలిడేటెడ్ గా రావాలి యాక్చువల్ గా. మీకు ఫైండింగ్స్, గార్డ్ డ్యూటీ ఫైండింగ్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తుంది. ఇది ఈ సెక్యూరిటీ హబ్ ఏంటంటే మీకు ఓవరాల్ గా అసలు ఈ మీ అకౌంట్ లో ఏంటి పరిస్థితి అని చెప్పడానికి మీకు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, AWS నాట్ కాన్ఫిగర్డ్ ఆన్ సమ్ అకౌంట్స్, పర్లేదు, సో నో ప్రాబ్లం. సో కిందకి వచ్చాం అనుకోండి, ఇప్పుడు చూసారు అనుకోండి. ఓకే, సో సెక్యూరిటీ ఏమేంటి ఫైండింగ్స్ కి వచ్చాను అనుకోండి. ఈ ఫైండింగ్స్ కి వస్తే ఏమేమి వస్తాయి చూడండి. ఇదంతా కూడా గార్డ్ డ్యూటీ వచ్చింది చూడండి. గార్డ్ డ్యూటీ దగ్గర నుంచి తీసుకుంటుంది అనమాట, ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దీనికి పంపిస్తుంది అనమాట యాక్చువల్ గా. ఓకే, ఇంకా ఏమున్నాయి, బకెట్ షుడ్ బి సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్డ్, ఇవన్నీ ఉంటాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో సెక్యూరిటీ హబ్ ఏంటంటే ఓవరాల్ గా ఏంటి మీ అకౌంట్ పరిస్థితి ఏంటి అని చెక్ చేయడానికి. ఇక్కడ చూస్తే మీకు ఎన్నని CIS, AWS క్లౌడ్ కొన్ని ఏమేమి ఫెయిల్ అయిపోయినాయి, EC2 ఇన్స్టెన్సెస్, నోన్ టాక్టిక్స్ అండ్ టెక్నిక్స్ అని ఉంది, రిసోర్సెస్ విత్ మోస్ట్ ఫైండింగ్స్, S3 బకెట్స్ విత్, ఈ డీటెయిల్స్ అంతా కనిపిస్తుంది చూడండి. మీరు రైట్ సైడ్ లో చెక్ లేటెస్ట్ ఫైండింగ్స్ ఫ్రమ్ AWS ఇంటిగ్రేషన్స్. సో గార్డ్ డ్యూటీ ఇంటిగ్రేట్ అయ్యింది, ఇన్స్పెక్టర్ రేపు మాట్లాడతామని, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యాయి అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా హైలైట్ చేస్తుంది. సో కింద చూస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, EC2 ఇన్స్టెన్స్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని కూడా ఒకే విండోలో మీకు ఇక్కడ చూస్తుంది అనమాట. అకౌంట్స్ కి వచ్చాను, ఇదేమంటుంది అకౌంట్స్ విత్ మోస్ట్ ఫైండింగ్స్. ఇది చూస్తే S3 బకెట్ కి ఎక్కువ ఉన్నాయి చూడండి. అకౌంట్స్ బై సివియారిటీ, సో క్రిటికల్ 4. సో IAM యూజర్స్ ఏమంటున్నారు, మీడియం, లో, AMIs విత్ మోస్ట్, అన్ని కూడా A to Z కి ఇచ్చాడు చూడండి. ఇది కూడా కొత్తగా వచ్చిందండి, ఇది ఫస్ట్ నుంచి లేదు. మీ ఇంటిగ్రేషన్ ఐ థింక్ థర్డ్ పార్టీ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనుకుంటాను దీంట్లో తీసుకొచ్చి. ఓకే, సో ఇది వచ్చి సెక్యూరిటీ హబ్ అండి. సో మీకు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతాయి చూడండి. థర్డ్ పార్టీ కూడా అలర్ట్ లాజిక్ అని చెప్పి, పేజర్ డ్యూటీ, చాలా ఉంటాయి, ఆఫ్జీని, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి తీసుకొచ్చి థర్డ్ పార్టీ. చూడండి చెక్ పాయింట్ ఉంది, చెక్ పాయింట్, క్లౌడ్ గార్డ్, IAS అని చెప్పి. సో ఫైండింగ్స్ అంతా సెర్చ్ చేసి చెప్తుంది అనమాట ఏది ప్రాబ్లం. ఇది Dome9 ఆర్క్, ఇది కూడా ఫేమస్ యాక్చువల్ గా. సో ఈ చాలా వరకు ఇజ్రాయలీ బేసే ఉంటాయి. సెక్యూరిటీ పరంగా ఇజ్రాయల్ బేస్ ఎక్కువ ఉంటాయండి మీకు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి సెక్యూరిటీ పరంగా చాలా ఇదనమాట. మన గవర్నమెంట్కి ఏంటంటే కొట్టుకోవడం సరిపోతుంది, ఇలాంటి ఇంట్రడ్యూస్ చేయకుండా. ఎనీవే, చలో
నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఈ డిటెక్టివ్ నాకు ఐడియా లేదండి, ఇది కూడా కొత్తగా వచ్చింది. ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటంటే ఇట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండి. మీకు ఆర్టిఫాక్ట్స్ వచ్చి మీకు సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నమాట. దీంట్లో మీరు అడగొచ్చు, అంటే మీకు PCI DSS డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట, అగ్రిమెంట్స్ ఎన్ని ఉంటాయి. ఇది ఎందుకో నాకు తెలియదండి, నేను ఎప్పుడు వాడలేదు. బట్ మీకు ఆర్గనైజేషన్ అగ్రిమెంట్స్ అన్ని ఇక్కడికి వస్తాయన్నమాట. లైక్ PCI DSS, HIPAA, తర్వాత మీకు ISO 2007 ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. బేసిక్ ఇవన్నీ వస్తాయి, A to Z గా అన్ని వస్తాయి అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు వేరేలా కనిపించేది, ఇప్పుడు మార్చినట్టున్నారు స్క్రీన్. సో చూడండి ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి PCI అన్నాను అనుకోండి. సో PCI DSS అటెస్టేషన్ ఎప్పుడు దాకా, జూన్ 2021 దాకా. PCI 3 ఇవన్నీ ఉంటాయి అనమాట. మీరు సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసి, ఎవరికి అవసరమో తెలియదు, బట్ డౌన్లోడ్ అన్నామంటే మీకు ఏంటంటే సో దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వస్తాయి. PCI 3 ఏంటి, ఎందుకు సర్టిఫైడ్, ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అనమాట. నా డిటెక్టివ్ వచ్చి Amazon Detective makes it easy to investigate, analyze quickly, identify the root cause of the potential security issues, suspicious activities. So Detective automatically collects the log data of your AWS resources using machine learning, statistical analysis and graph theory. So ఇట్లా చేసి మీకు సింపుల్ గా ఏం చేస్తుందంటే, మీకు బేస్డ్ అపాన్ CloudTrail logs, ఇది కూడా చూడండి, CloudTrail, ఇది కూడా GuardDuty, VPC Flow logs. GuardDuty ఆల్రెడీ VPC Flow logs తీసుకుంటుంది, ఇది రెండు తీసుకుంటుంది. ఈ మూడు కలిపి డేటా అంతా తీసుకొని మీకు ఏం చేస్తుందంటే సెక్యూరిటీ హబ్ కు పోస్ట్ చేస్తుంది. మీకంతే ఓవరాల్ గా ఏంటి, సో గెట్ ఏ రూట్ కాస్, ఏదైనా ప్రాబ్లం అంటే రూట్ కాస్ తెచ్చుకోవడం ట్రై చేస్తుంది. కొత్తగా వచ్చిందండి, ఇంకా అంత ఎఫెక్టివ్ గా మీరు చేయలేదు యాక్చువల్గా. సో బట్ విల్ టేక్ టైం. ఓకే, సో అంత అవసరం లేదు. బట్ మీరు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే IAM అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత సింగిల్ సైన్ ఆన్, ఆ తర్వాత మీకు ఈ ఇన్స్పెక్టరు. సో రేపు మాట్లాడతాం ఇన్స్పెక్టర్ గురించి. సింగిల్ సైన్ ఆన్, సర్టిఫికేట్ మేనేజర్ ఆల్రెడీ మనం లోడ్ బ్యాలెన్సెస్ అప్పుడు మాట్లాడాము, అండ్ WAF అండ్ ఫైర్వాల్, ఇవి చాలా ముఖ్యం అండి. సో రేపటి క్లాస్లో ఏం మాట్లాడదామంటే, ఫస్ట్ ఇన్స్పెక్టర్ తో స్టార్ట్ చేద్దామండి, ఎందుకంటే ఇన్స్పెక్టర్ రన్ అవ్వడానికి మీకు 15 minutes to 1 hour పడుతుంది. అది రన్ చేద్దాం. ఆ తర్వాత ఏం చేద్దాం, రిసోర్స్ యాక్సెస్ మేనేజర్, ఇది కాగ్నిటో, ఈ రెండు కూడా మాట్లాడదాం. సో టైం కుదిరితే మనం ఏంటంటే WAF వద్దాం, లేకపోతే మీకు ఎల్లుండి ట్యూస్డే మాట్లాడదాం. సో నా ప్లాన్ ఏంటంటే, ఒక ఇమాజిన్ ట్యూస్డే తీసుకుందాం, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి మనకి ఈ రెండు వచ్చి ట్యూస్డే, మండే అండ్ ట్యూస్డే అయిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఆ తర్వాత వచ్చి మనం ఏం చేస్తాం, ఈ 2 రోజులు వచ్చి మనకి డిఎన్ఎస్ గురించి మాట్లాడతాం 2 రోజులు. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే కూడా పెట్టుకుందామండి. అక్కడ వచ్చి ఆ తర్వాత 2 రోజులు వచ్చి నేను ఏం చేస్తానంటే, ఫ్రైడే సాటర్డే వచ్చి నేను మీకు ECS కంటైనర్స్ ఇది చెప్తాను. తర్వాత మీకు వచ్చి డెవలపర్ టూల్స్, బోటో 3 ఇది యాక్చువల్గా. సో మైగ్రేషన్ ఒక 2 రోజులు పడుతుంది. సో 15th లోపల చేయొచ్చులండి, దట్ ఈస్ అన్ ఆప్షన్. క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి డిలీట్ చేద్దాం, ఇది డిలీట్ అయిపోయింది అలా FSX. సో మీరు ఇక్కడికి వచ్చి డైరెక్టరీకి వచ్చి ఓకే డిలీటింగ్. సో అంతా అయిపోయినాక జస్ట్ మేక్ ష్యూర్ ఏమైనా EC2లో ఏమైనా మర్చిపోయానా ఏంటి అన్నీ ఉంటాయి కదా, సో చెక్ చేసుకుందాం. ఇది మాస్టర్ అకౌంట్ కాబట్టి ఇక్కడ ఏం లేవు. ఓకే గుడ్. డైరెక్ట్ సర్వీస్ డిలీట్ అయిపోతుంది, సింగిల్ సైన్ అయిపోయింది, ఇన్స్టెన్స్ డిలీట్ అయిపోయింది. సో అండ్ ఇది కూడా డిలీట్ అయిపోయింది, గుడ్, గాన్. అండ్ ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇక్కడ ఏముంది యాక్చువల్గా, ఉంటుంది. ఓకే చలో గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో రేపు వచ్చి మనం ఫర్దర్ గా నెక్స్ట్ 2 days వచ్చి మనం రిమైనింగ్ థింగ్స్ చూద్దాం. ఎస్ సార్, విండోస్ కి యాక్టివ్ డైరెక్టరీ లైనక్స్ సిస్టమ్స్ కూడా మనం ఇలాగా క్రియేట్ చేయడం ఉంటుంది. ఉంటుందండి, ఓపెన్ LDAP అని చాలా ఉన్నాయి యాక్చువల్. ఈవెన్ యాక్టివ్ డైరెక్టరీ వాడుకోవచ్చు యాక్చువల్గా. సో కొంచెం కాన్ఫిగరేషన్ అవసరం అవుతుంది, కానీ అలా వాడరండి ఎవరు కూడా, కొంచెం కష్టమే, ఎందుకంటే డిపెండెన్సీ క్రియేట్ చేయడం అవుతుంది అనమాట. సో కాబట్టి NIS నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సర్వర్ కొన్ని ఉన్నాయి, బట్ ఓపెన్ LDAP కూడా ఉందండి, థర్డ్ పార్టీ టూల్స్ వాడుకోవచ్చు. ఎనీథింగ్ ఎల్స్ అండి? IoT ఏంటండి? ఇంటర్నెట్ ఆఫ్
మీ వాషింగ్ మెషిన్ తీసుకెళ్లి ఇంటర్నెట్ లో కనెక్ట్ అయిపోయి దాని డీటెయిల్స్ అంతా అక్కడ పంపించడం అనుకోండి, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో మీకు బేసిక్గా ఏంటంటే అన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మీకు. సో దాన్ని ఏం చేయొచ్చు అంటే ఎస్పెషల్ గా మీకు ప్రొడక్టివ్ మెయింటెనెన్స్, మీ కార్ ఉందనుకోండి, మీ కార్ని సర్వీస్కి ఇవ్వాలనుకోండి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, సో కార్ని సర్వీస్కి ఇవ్వాలంటే ఒక 6 నెలల తర్వాత లేకపోతే 5,000 కిలోమీటర్ల తర్వాత ఇస్తున్నాం. అలా కాకుండా మనం ఏంది, మీకు అంతా సెన్సర్స్ పెట్టుకొని ఇప్పుడు ఏమవుతుంది, ఆ సెన్సర్స్ అంతా డేటా అంతా పంపిస్తుంది అనమాట. సో ఆ డేటాను అనలైజ్ చేసుకుని ఏం చేస్తుంది అంటే, ఓకే ఇది వచ్చి మీకు బ్రేక్ ప్యాడ్స్ సరిగిపోయినాయి, వైపర్స్ పోయినాయి, లైట్ పోయింది, ఇంజిన్ ఆయిల్ తగ్గింది, ఇదంతా కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మీకు ప్రెడిక్టివ్ తెలిసిపోతుంది. అంటే సో అన్ని కూడా ఏదైనా సరే మీ ల్యాప్టాప్ అయినా సరే తీసుకెళ్లి కనెక్ట్ చేసుకొని దానికి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వచ్చు అనమాట బేసిక్గా. సో మీకు దాని గురించి స్టేటస్ తెలుస్తూ ఉంటుంది, ఎప్పుడు అప్గ్రేడ్స్ కావాలంతా కూడా డీటెయిల్స్ ఉంటాయి దాని దగ్గర. ఏదైనా కూడా క్లౌడ్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు మీరు. Questions, guys? Chalo, let's stop it here. See you later. Bye, folks. See you tomorrow. Bye.